తుమ్మకర్రతో చేయమని చెప్పి దానిపైన బంగారు రేకును పొదిగించమని చెప్పి ఈ కార్యాలన్నీ జరిగిన తర్వాత ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల చొప్పున 12 రొట్టెల్ని దేవుడు చేయమన్నాడు. గోధుమ పిండిని తీసుకుని వచ్చి దేవుడిచ్చిన కొలతల చొప్పున 12 రొట్టెలు చేయాలి. అలానే చేశాడు. చేసిన తర్వాత దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, చదవండి, లేవికాండం 24వ అధ్యాయం, లేవికాండం 24వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 పక్షములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. చాలు. ఇప్పుడు చేయబడిన ఈ 12 రొట్టెలను ఆ బల్ల మీద ఎలా పెట్టాలి, ఏ క్రమములో, ఏ ఆర్డర్లో పెట్టాలి? 12 రొట్టెలు అలా 1 2 3 4 5 అలా వరుసగా పెట్టాలా, లేక దాన్ని ఒక రొట్టె పైన ఒకటి, ఒక రొట్టె పైన ఒకటిగా ఆ రొట్టెల్ని ఎలా అమర్చాలో దేవుడు చెప్తున్నాడు. ఆ 12 రొట్టెల్ని 2 దొంతులుగా, అంటే ఒక దొంతులో 6 రొట్టెలు, ఇంకో దొంతిలో 6 రొట్టెలుగా ఒకదాని మీద ఒకటి అలా పేర్చి ఆ నిర్మలమైన బల్ల మీద ఆ రొట్టెల్ని ఉంచాలి. ఆ రొట్టెల్ని ఎలా పడితే అలా పెట్టడానికి వీల్లేదు, ఎలా అంటే అలా పరవడానికి వీల్లేదు. ఆ టేబుల్ మొత్తం ఆ నిర్మలమైన బల్ల మీద రొట్టెల్ని ఇక్కడొక రొట్టె, అక్కడొక రొట్టె, మనకు తోచినట్టుగా, లేక అహరోనుకు తోచినట్టుగా, మోషకు తోచినట్టుగా వాటిని విభజించి విడదీసి ఎలా అంటే అలా పరవడానికి లేక పెట్టడానికి వీల్లేదు. దేవుడు చెప్తున్నాడు, వాటిని 2 దొంతులుగా, ఒక్కొక్క దొంతులో 6 రొట్టెలు ఉండాలి. వాటి 2 దొంతులుగా ఆ బల్ల మీద, నిర్మలమైన బల్ల మీద ఉంచాలి. సరే, అలానే చేశాడు. ఒక దొంతులో 6 రొట్టెలు ఉన్నాయి, ఇంకో దొంతులో 6 రొట్టెలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని వరుసలు కనిపిస్తున్నాయి? 2 వరుసలు కనిపిస్తున్నాయి. ఆమేన్. అది ఒకటి పాత నిబంధన, ఒకటి మనకు నిబంధనలు ఎన్ని? 2. ఇప్పుడు 2 వరుసలుగా ఆ రొట్టెలు దొంతులుగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేయమంటున్నాడంటే, ఒక్కొక్క దొంతె మీద, ఆ రొట్టెల మీద ఏం చేయమంటున్నాడు? స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచవలెను. సాంబ్రాణి అంటే అందరికీ తెలుసు కదండి, తెలుసా మీకు? సాంబ్రాణిని ఎక్కడ వాడుతుంటారు? మన దినాల్లో సాంబ్రాణిని వాడేవారు చాలా తక్కువ మంది. కానీ మన పితరుల, అంటే మన తాతలు, తండ్రుల యొక్క గడిచిన సంవత్సరాలు ఒక 20 30 40 సంవత్సరాలు వెనకకు వెళ్తే, పిల్లలు స్నానం చేసిన తర్వాత ఆ తల్లి పొయ్యిలో ఉన్న నిప్పులను అలా ఒక గిన్నెలో, ఒక ప్లేట్లో వేసి, ఒక పాత్రలో వేసి, దాంట్లో సాంబ్రాణి వేసి, ఆ సాంబ్రాణి ద్వారా వస్తున్న ఆ పొగ ఉంటుందే, సాంబ్రాణి కాలినప్పుడు ఏమొస్తుంది? పొగ వస్తుంది. ఆ పొగలో అలా ఆ స్నానం చేసిన పిల్లల్ని అలా తిప్పేవారు. ఇప్పుడు అలా చేసేవారు ఎవరున్నారు? అంత టైం పిల్లలకు తీసుకునే తల్లిదండ్రులు ఎవరున్నారండి ఈరోజు?
తల్లి పిల్లలకు తన సొంత పాలు ఇవ్వలేక డబ్బా పాలు పెట్టడం లేదు. ఎందుకయ్యా అంటే తన అందం పోతుందట, తన సొగస్సు దెబ్బతింటుందట, తన యవ్వనం దెబ్బతింటుందట. మనం అలాంటి దినాల్లో ఉన్నాం. చూడండి, ఇప్పుడు ఆ సాంబ్రాణిని ఆ రొట్టెల మీద ఉంచమన్నాడు. ఎందుకు ఆ సాంబ్రాణి మీద ఆ రొట్టెల మీద ఆ సాంబ్రాణి ఎందుకు ఉండాలి? దేవుడు ఆ సాంబ్రాణిని ఆ రొట్టెల మీద దేవుడు ఎందుకు ఉంచుమని చెప్పాడు? మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. ఇందులో ధ్యానించాలంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ ఈరోజు ప్రభు మీకు చెప్పాలని ఏదైతే ఆశపడుతున్నాడో ఆ విషయాలే ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమెను చెబుదామా? హల్లెలూయా. ఎందుకు ఈ సాంబ్రాణి రొట్టెల మీద ఉంచబడిందంటే, ఈ సాంబ్రాణికి ఉన్న లక్షణం ఏంటంటే, అది ఆ రొట్టెల్ని పాడు కాకుండా లేక అది బూజు పట్టకుండా, ఈ సాంబ్రాణి ఆ రొట్టెల్ని 6 దినాలు చాలా చెడిపోకుండా ఈ సాంబ్రాణి కాపాడు. ఈ రొట్టెల్ని గమనించండి, 6 దినాల తర్వాత ఈ రొట్టెల్ని మార్చాలి. అప్పటి వరకు మందిరంలో 6 దినాలు ఈ రొట్టెలు అలానే ఉండాలి. మరి ఈ 6 దినాల్లో ఈ రొట్టెలు బూజు పట్టవచ్చు, లేక వాసన రావచ్చు. నిన్న సిద్ధం చేసుకున్న ఆహారమే ఈరోజు మనకు కంపు కొడుతుంది. పరలోకం నుంచి అదిగో కురిపించబడిన, ఆకాశం నుంచి కురిపించబడిన మన్నా, అది దేవదూతల ఆహారమైన ఒకరోజు దాటితే మన్నా ఏమైపోయేది? కంపు కొట్టేది. మరి ఈ 6 రోజులు ఈ రొట్టెలు శుభ్రంగా ఉండాలి దేవుని మందిరంలో, వాసన పట్టకుండా, బూజు పట్టకుండా, పురుగు పట్టకుండా. ఈ రొట్టెలు ఆరోగ్యంగా ఉండాలి, వాసన పట్టకుండా ఉండాలి. అందుకే ఆ రొట్టెలు అలా భద్రపరచబడడానికి, బూజు పట్టకుండా లేక వాసన కొట్టకుండా, కుళ్ళిపోకుండా ఉండడానికి ఆ రొట్టెల మీద దేవుడు ఇప్పుడు ఏముంచమన్నాడు? ఈ సాంబ్రాణి ఏం చేస్తుంది? పాడు కాకుండా కాపాడు. ఆ రొట్టెలు పాడు కాకుండా కాపాడు. ఆమెను చెబుదామా? ఆ రొట్టెల్ని భద్రపరుస్తుంది. దాని దగ్గరికి చీమలు చేరకుండా, దాని మీద ఈగలు వాలకుండా, బూజు దాని మీదకి రాకుండా, అది కంపు కొట్టకుండా, యాజకుడు ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి యాజకత్వాన్ని చేస్తున్న సమయంలో ఆ రొట్టెల వాసన రాకుండా సాంబ్రాణి వాసనే వచ్చినట్లుగా ఇప్పుడు ఆ సాంబ్రాణి రొట్టెల మీద దేవుడు ఉంచమన్నాడు. ఆ సాంబ్రాణిని బట్టి ఇప్పుడు ఆ రొట్టెలు ఎలా ఉన్నాయి? భద్రంగా, బూజు పట్టకుండా, చెప్పండి, పురుగు పట్టకుండా, ఈగలు వాలకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రొట్టెలు బూజు పట్టకుండా లేక కంపు కొట్టకుండా, వాసన రాకుండా ఆ రొట్టెలు ఏ విధంగానైతే ఆ సాంబ్రాణిని బట్టి అవి కాపాడబడ్డాయి లేక భద్రపరచబడ్డాయో, అదేవిధంగా మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి లేదా భద్రపరచుకోవాలి. అంటే అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనము చెదలు పట్టడం, బూజు పట్టడం, కంపు కొట్టడం, చెడు వాసన మనలో నుంచి రావడం దేవుని చిత్తము కాదు. ఈరోజు దేవుని మందిరములో
దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం దేవుని సన్నిధిలో ఉన్న రొట్టెలకు ఎలా బూజు పట్టకుండా అవి సాంబ్రాణి చేత ఏ విధంగానైతే భద్రపరచబడి కాపాడబడుతున్నాయో, దేవుని సంఘములో ఉన్న దేవుని ప్రజలందరూ కూడా వారి ఆత్మీయ అనుభవాలను కూడా ఆ విధంగా కాపాడుకోవడానికి ప్రభు సహాయము చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది ఆత్మీయ అనుభవాలను కాపాడుకోకుండా వాటిని పాడు చేసుకుంటున్నారు. ఆత్మీయ జీవితంలో ఆత్మీయ అనుభవాలను ఏవేవైతే సంపాదించుకున్నావో వాటిని కాపాడుకోవడం లేదు. కొంతకాలం కాపాడుకుంటున్నారు, తర్వాత వారి ఆత్మీయ అనుభవాల్లో బూజు వచ్చేసి, వారి ఆత్మీయ అనుభవాల్లో కంపు కొట్టి చెదలు వచ్చేసి వాసన కొడుతుంది. దిగజారిపోయిన అనుభవాలు, చెదలు పట్టిన అనుభవాలు, కుళ్ళిపోయిన అనుభవాలను మనం చూస్తున్నాం. ఆ రొట్టెలు ఏ విధంగా పాడు కాకుండా సామ్రాజ్యం చేత కాపాడబడ్డాయో, భద్రపరచబడ్డాయో, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ అనుభవాలను కూడా అలా కాపాడుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా మన ఆత్మీయ అనుభవాలను మనం ఎలా కాపాడుకోగలం? ఆ రొట్టెలనేమో సామ్రాన్ని బూజు పట్టకుండా కాపాడి, ఓకే, ఆ రొట్టెల్ని సామ్రాన్ని కాపాడి బూజు పట్టకుండా కాపాడి. ఈరోజు నీ ఆత్మీయ అనుభవాలను నువ్వు ఎలా కాపాడుకుంటావు? నీ ఆత్మీయ అనుభవాలను కాపాడుకోవడానికి నువ్వేం చేయాలి? దేవుని వాక్యం ఏమని చెప్తుంది? దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనము మారు మనసు లేని వారం. ఒకప్పుడు మనమందరం మారు మనసు లేని వారం. ఇప్పుడు మనమందరం ఎవరు చెప్పండి? కాస్త గట్టిగా, కాస్త గట్టిగా. మారు మనసు పొందిన వారం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మారు మనసు పొందాం కదా మనము. ఈ ఆత్మీయ అనుభవాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకో. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు మారు మనసు పొందావు కదా, పొందిన ఆ మారు మనసు అనుభవం అనే ఆ ఆత్మీయ అనుభవాన్ని నువ్వేం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి. ఒక విచిత్రకరమైన సంగతి ఏంటంటే, ఈరోజు చాలా సంఘాల్లో విశ్వాసులకు మారు మనసే లేదు. మారు మనసు లేని విశ్వాసులు, మారు మనసు లేని సంఘం. అందుకే చూడండి, ఎప్పుడు కూడా సంఘం లోకం వెంట తిరుగుతుంది. సరి అయిన మారు మనసు లేదు కనుకనే సంఘము లేక విశ్వాసులు దేనంటే తిరుగుతున్నారు? లోకం. ఒకప్పుడు లోకములోనే జీవించారు, మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చారు. ఇప్పుడు లోకములో జీవించి మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చిన వారు మరి లోకం వెంట మళ్ళీ వెళ్ళవచ్చా? వెంబడించవచ్చా? వెంబడించకూడదు, వెళ్ళకూడదు. కానీ సంఘములో ఉంటూ ఇప్పుడు లోకంలో తిరుగుతున్నారంటే ఏమైపోయింది? మారు మనసు అనుభవాన్ని వారు ఏం చేసుకున్నారు? కాపాడుకోకుండా దాన్ని పాడు చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మీకు ఒక మాట గుర్తు చేస్తాను. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూడండి. 17వ వచనాన్ని. సకల దుర్నీతియు పాపము. 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరమ కాని పాపము కలదు. అది కాదు, అదేనా? దేవుని మూలముగా పుట్టిన 18 దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకున్న గనుక
దుష్టుడు వానిని ముట్టడు. అందరూ ఆమెన్ చెప్పండి, ఆమేన్. కాస్త గట్టిగా చెప్పండి, ఆమేన్. నాతో కలిసి చెప్పండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. ఏంటండి? ఆమెన్, ఆమెన్. మళ్ళొకసారి, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను. రొట్టెలు భద్రం చేయబడ్డాయి చూడండి, బూజు పట్టకుండా. మోషే, ఆ రొట్టెలు చేసావు కదా, ఆ నిర్మలమైన టేబుల్ మీద పెట్టేసాయి, వచ్చేసి బయటకు వచ్చేసాయి. అవి బూజు పడితేంటి, చెదలు పడితేంటి, చీమలు పడితేంటి, ఈగలు వాళ్తేంటి, దోమలు వాడితే, నువ్వు వచ్చేసే బయటికి అన్నాడా? అన్నాడా? ఆమె అంటే రొట్టెల యొక్క భద్రతను దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో చూడు. రొట్టెల యొక్క క్షేమాన్ని, రొట్టెల యొక్క భద్రతను దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో చూడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, అవి బూజు పట్టకుండా, కంపు కొట్టకుండా, అది పాడు కాకుండా, చెదలు పట్టకుండా, ఈగలు దోమలు వాలై పాడైపోకుండా, అది వారం రోజులు ఆ రొట్టెలు ఉండాలి. ఈగలు అన్ని వచ్చి లేక చీమలు వచ్చి రోజు కొద్ది కొద్దిగా ఆ రొట్టెలు తినిస్తే వారం రోజులు ఏం మిగులుతుంది? అక్కడ ఏం మిగలదు, ఏం మిగలదు. గుడారం ఎక్కడ ఉంది? అరణ్యములో ఉంది. అరణ్యములో ఉన్న గుడారములో, అడవిలో ఉన్న చీమలన్నీ వచ్చి ఆ రొట్టెల్ని తినేస్తే రొట్టెలు ఉంటాయా? అందుకే అది పాడు కాకుండా దేవుడు దాన్ని ముట్టకుండా సాంబ్రాన్ని ఉంచాడు కదా, దాని భద్రత కోసం. అదే మాట ఇక్కడ చూస్తున్నాం. దేవుని మూలముగా పుట్టినవాడు, ఎవరి మూలంగా? కాస్త గట్టిగా. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? మనం ఏమన్నా దేవునికి పుట్టామా అంటే అర్థం ఏంటి? మారు మనసు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నువ్వు అప్పుడు క్రీస్తులో జన్మించావు. అంతేనా? అంతేనా? నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో అప్పుడు ఎవరిలో పుట్టావు? నువ్వు దేవునిలో, క్రీస్తులో నువ్వు జన్మించావు. అంటే క్రీస్తులో జన్మించడానికి నువ్వు ఏం పొందావు? మారు మనసు పొందావు. అంటే ఇప్పుడు ఈ మారు మనసు అనే ఆత్మీయ అనుభవాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకో. మనకు ప్రకటన గ్రంథాల మర్మాలు తెలుస్తాయి కానీ మారు మనసు ఉండదు. బైబిల్లో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు అన్ని విషయాలు తెలుస్తాయి కానీ మారు మనసు ఉండదు. మారు మనసు లేకుండా నువ్వు ఎంత భజన చేస్తే ఏం ప్రయోజనము? ఎన్ని పాటలు పాడితే ఏం ప్రయోజనము? ఎన్ని దశంభాగాలు ఇస్తే ఏం ప్రయోజనము? ఎంత పరిచర్య చేస్తే ఏం ప్రయోజనం చెప్పు? మారు మనసు లేకుండా నువ్వు చేసిన ప్రతిది కూడా నిష్ప్రయోజనమే. దాన్ని దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు, దాన్ని దేవుడు అంగీకరించడు. ఆ పాటనైనా, ఆ ప్రార్థనైనా, ఆ ఉపవాసమైనా నువ్వు మారు మనసు లేకుండా చేసేది ఏది కూడా దేవునికి యాక్సెప్ట్ కాదు, దాన్ని అంగీకరించడు. కయ్యూను తీసుకొచ్చాడు, ఆ యొక్క శ్రేష్టమైన ఆ యొక్క కానుకను తీసుకొచ్చాడు, యాక్సెప్ట్ చేశాడా? కయ్యూనులో మారు మనసు లేదు, కయ్యూనులో మారు మనసు లేదు. కానీ దశంభాగం తీసుకొచ్చాడు, పాట పాడాడు, బలిపీఠం కట్టాడు, బలర్పించాడు. దేవుడు అన్నాడు, నీ బలి, నీ కానుక, నీ దశంభాగం ఏది నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. మారు మనసు సంఘానికి మొదటి ఆత్మీయ అనుభవం ఏంటంటే మారు మనసు. ఈరోజు మారు మనసు లేకుండానే బాప్తిసం తీసుకోవడం, మారు మనసు లేకుండానే బలలో చేయి వేయడం,
ఎంత విచారకరమైన సంగతి. మీకు మాట చెప్తాను. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలమును, అంటే అర్థం ఏంటి? నువ్వు సరి అయిన మారు మనసు పొందితే నువ్వు ఫలిస్తావు. ఫలం అనేది ఇదిగో నీ మారు మనసులోనే దాగి ఉంది. నీ ఆశీర్వాదం అనేది నీ మారు మనసులోనే దాగి ఉంది, ఎక్కడో దాగిలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒక లోతైన మారు మనసు అనుభవాన్ని కలిగి ఉంటావో, క్రీస్తులో నువ్వు ఎప్పుడైతే జన్మించి ఉంటావో, ఆ మారు మనసు అనుభవం ఏం చేస్తుందంటే నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని క్షేమంగా కాపాడుతుంది. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. అంటే నీ భద్రత ఎక్కడుంది? నీ మారు మనసులోనే ఉంది. నీ క్షేమం ఎక్కడుంది? నీ మారు మనసులోనే ఉంది. నీ ఆరోగ్యం ఎక్కడుంది? నీ మారు మనసులోనే ఉంది. నీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ ఉంది? నీ మారు మనసులోనే ఉంది, ఎక్కడో లేదు. నీ మారు మనసులోనే ఇవన్నీ దాగి ఉన్నాయి. ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు. మారు మనసు లేకుండా బాప్తిసం పొందడానికి వస్తున్నారు యోహాను దగ్గరికి. యోహాను ఏమంటున్నాడు? మారు మనసు లేకుండా బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళతోని సర్ప, అంటే మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నా, మారు మనసు లేకుండా నువ్వు బల్ల తీసుకున్నా, నువ్వు మారు మనసు లేకుండా ఎన్ని కార్యాలు చేసినా నువ్వు దేవుని సంతానము కానే కాదు. నేను చెప్పానా? మీరు నన్ను అంత సీరియస్గా చూస్తున్నారు. నేనేమైనా చెప్పానా? వాక్యం చెప్తుంది. అందుకే మన ఆశీర్వాదాలని ఎక్కడున్నాయ్యా అంటే మారు మనసులోనే ఉన్నాయి. మన భద్రత ఎక్కడుందయ్యా అంటే, మన క్షేమం ఎక్కడుందయ్యా అంటే, మన అభివృద్ధి ఎక్కడుందయ్యా అంటే మారు మనసులోనే ఉంది. అట్టి లోతైన మారు మనసు దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఆ మారు మనసు అనుభవమే అదిగో సాంబ్రాణి రొట్టెలను ప్రొటెక్ట్ చేసినట్టుగా మనలో ఉన్న లోతైన మారు మనసు అనుభవమే మనని కాపాడును గాక, మనని భద్రపరచును గాక. మనం పొందిన మారు మనసు అనుభవమే మనకు తెగులు రాకుండా, సమస్యలు రాకుండా, శోధనలు రాకుండా, మనం చెదలు పట్టకుండా, కుళ్ళు పట్టకుండా, వాసన రాకుండా, ఇదిగో ఆ మారు మనసు అనుభవమే మనకు భద్రత కలిగిస్తుంది కనుక అట్టి మారు మనసు అనుభవాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు మారు మనసు పొందినప్పుడు ఇప్పుడు ఉన్నావా? అందుకే ప్రకటన గ్రంథం చెప్తుంది, నువ్వు మళ్ళీ మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందిన అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో పొంది 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం సహోదరుడు నువ్వు మారు మనసు పొందావు కదా, అప్పుడున్నట్టుగా ఇప్పుడు ఉన్నావా? మారిపోయావు. మార్తక్క మారిపోయింది, సలోమక్క మారిపోయింది, దావీదన్న మారిపోయాడు, ఎజరన్న మారిపోయాడు. ఇప్పుడు టాక్ ఏంటంటే అన్న నిన్నున్నట్టుగా ఈరోజు లేడు. ఏంది? ఇంకో మారు మనసు వచ్చింది. అక్క నిన్నున్నట్టుగా ఈరోజు లేదు. నిన్నటి వరకు శాంతంగా ఉండేది, ఈరోజు అంతా ఆవేశంగా ఉంటుంది. కోపం ఎక్కువైపోయింది, బీపీ ఎక్కువైపోయింది, లేనిపోని మాటలన్నీ మాట్లాడేస్తుంది. చెప్పండి, ఇప్పుడు మనకు భద్రత ఎక్కడుంది? మనము పొందిన మారు మనసులోనే ఏముంది? మన క్షేమం ఉంది, మన భద్రత ఉంది, మన కాపుదల ఉంది. కనుక మన మారు మనసు అనుభవాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. నేను మారు మనసు పొందినప్పుడు ఎలా ఉన్నాను? ఇప్పటికి అలానే ఉన్నాను. ఇప్పటికి అలానే ఉన్నాను. 33 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఎలా ఉన్నాను? ఇప్పుడు అలానే ఉన్నాను. ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది ఎవరితోనైనా మాట్లాడకపోతే, నా బిజీ షెడ్యూల్ బట్టి అయ్యగారితో మాట్లాడలేదు, నా బిజీ షెడ్యూల్ని బట్టి చూడన వెళ్ళిపోతున్నాను, నా బిజీ షెడ్యూల్ని బట్టి అయ్యగారు మారిపోయాడని కామెంట్ చేశాడు.
అయ్యగారు మారిపోయాడని కామెంట్ చేశాడు. నా బిజీ షెడ్యూల్ని బట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఆ బిజీ షెడ్యూల్ లేనప్పుడేమో నిలబడి కూర్చొని అన్న బాగున్నావా, అక్క బాగున్నావా అని అన్నారు. ఇప్పుడు సేవ పెరిగింది, షెడ్యూల్ పెరిగింది, బిజీ ఉంటుందా? ఉండదా? ఆ షెడ్యూల్ వెళ్ళిపోతుంటే అన్న నిన్నున్నట్టుగా ఈరోజు లేడు, మారిపోయాడు, మారు మనసు వచ్చింది. నేను ఆ మారు మనసు గురించి మాట్లాడడం లేదు, హృదయ సున్నతి గురించి మాట్లాడుతున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు లేని వారు చూడండి ఎంతో మంది ఉన్నారు. యేసు ప్రభు వెంబడే తిరుగుతున్నాడు యూదా, ఇస్కరియోతు యూదా. ఏమైనా మారు మనసు ఉందా? యేసుతోనే ఉన్నాడు కానీ మారు మనసు లేనిది. నువ్వు యేసుతోనే ఉంటావు, బైబిల్ చదువుతావు, మందిరానికి వస్తావు, నీకు మారు మనసు ఉండదు. ఇంకో విషయం చెప్పమంటారా? ఆ డబ్బుల సంచి అంటే చర్చిలో ఉన్న కలెక్షన్ ఉంటుంది కదా, ఆ క్యాష్ యేసు ప్రభు కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకల సంచి ఎవరి దగ్గర ఉండేది? ఇస్కరియోతు యూదా దగ్గర ఉండేది. ఇస్కరియోతు యూదా ఏం చేసేవాడు? సమయం వచ్చినప్పుడల్లా ఏం చేసేవాడు? ఆ డబ్బును దొంగలిస్తుండేవాడు. యేసు ప్రభుకి తెలిసినా తెలవనట్టే ఉండేవాడు. తెలిసినా తెలవనట్టే ఉండేవాడు. మారు మనసు లేదు. అట్లా బైబిల్లో కొంతమందికి దేమా అనే వ్యక్తికి, గెహాజీ అనే వ్యక్తికి, కోరాహ్ అనే వ్యక్తికి, దాతాన్లకు, బిలాముకు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా, వీరికి సరి అయిన మారు మనసు లేదు. అదిగో బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడే, జకయ్య మారు మనసు పొందాడు. చూడండి ఆ మారు మనసు ఎలా ఉందంటే, తాను సంపాదించిన ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాడట? కాస్త గట్టిగా ఏంటి మెల్లగా మాట్లాడుతున్నారు? ఆస్తి అనగానే మెల్లగా అయిపోతుంది స్వరము, అర్థమైందా? సంపాదించిన ఆస్తులు ఏం చేశాడు? సగము ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడు వారికి 4 అంతలు కలిపిచ్చేస్తాడు. మారుమనసు. కనుక దేవుడు ఈ లోకములో, ఈ లోక సంబంధమైన పాపము నుంచి, శాపము నుంచి దేవుడు మనం విడిపించి ఒక శ్రేష్టమైన మారు మనసు అనుభవంలోకి దేవుడు మనం తీసుకుని వచ్చాడు గనక ఈ మారు మనసు అనుభవాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆ మారు మనసు అనుభవమే నిన్ను కాపాడుతుంది, నిన్ను భద్రపరుస్తుంది. నువ్వు బూజు పట్టకుండా, చదలు పట్టకుండా, పాడైపోకుండా, కంపు కొట్టకుండా నువ్వు పొందిన మారు మనసు అనుభవమే నిన్ను కాపాడుతుంది. అట్టి అనుభవాల్లో నిలబడడానికి దేవుడు సహాయము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మీ మారు మనసు అనుభవం ఎలా ఉందో చూడండి. ఆ రొట్టెలట 6 దినాలు బల్ల మీద ఉన్నా చాలా ఫ్రెష్గా ఉన్నాయట. నీ మారు మనసు అనుభవం కూడా ప్రతిరోజు ఎలా ఉండాలి? ఫ్రెష్గా, తాజాగా, లేత చిగురు వలె, లేత కొమ్మ వలె, లేత పుష్పం వలె, లేత చిగురు వలె ప్రతిరోజు నీ మారు మనసు అనుభవం లేతగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అసలు ముదిరినట్టు కనిపించదు, లేతగా ఉండాలి. ఆమేన్. మీకు మాట చెప్పమంటారా? బెండకాయలు ఉంటాయి కదా, ఆ ముదిరిన బెండకాయలు ఇరిస్తే చెప్పండి ఇరగవు కదా. ఆ ఇరగని ముదిరిని బెండకాయలు వేటికేస్తారు? పందులకేస్తారు, మేకలకు, పందులకి వేస్తారు. వాటిని మనుషులు తినరు. చూసారా? అది లేతగా ఉన్న బెండకాయ అనుకోండి, ఇంటికి తీసుకెళ్తారు, కోసుకుంటారు, వంట చేసుకుంటారు. ముదిరిన దేనికి పనికిరాదు. నీ మారు మనసు అనుభవం ముదరకూడదు, లేతగా ఉండాలి. నువ్వు సంఘములో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నావా, 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావా, 5 సంవత్సరాల నుంచి ఉంటున్నావా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా నీ మారు మనసు అనుభవం అది లేతగా, చిగురించిన కొమ్మ మాదిరిగా, చిగురించిన గడ్డి మాదిరిగా, పుష్పం మాదిరిగా, ఆకుల మాదిరిగా ఉండడానికి దేవుడు సహాయము చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట ఏం తెలుసా? ఇదిగో ఆ దేవదారు వృక్షములో లేత కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతం తీసుకొని వెళ్ళి ఆ పర్వతం మీద ఆ లేత కొమ్మను నేను నాటుతాను. దేవునికి కావలసింది ముదిరిన కొమ్మలు కాదు, లేత కొమ్మలు కావాలి. అట్టి అనుభవాన్ని మనం కాపాడుకోవాలి. చాలామంది సంవత్సరాల తరబడి ముందుకు ఆ మందిరానికి వచ్చి ముదిరిపోతుంటారండి. ముదిరిపోతుంటారు. ఆ మాటలు చూడండి, ఆ ప్రార్థన ముదిరిన ప్రార్థనే, ఆ పాట కూడా ముదిరిన పాటే. చూడండి, ఆ మాటలు కూడా ముదిరిన మాటలే. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎంత మర్యాదగా మాట్లాడేది, ఇప్పుడు చూడండి మాట విధానంలో మార్పు వచ్చింది, ముదిరిపోయింది. అందుకే నేను అంటాను, అలాంటి అనుభవాలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో లేత మొక్క వలె ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెను చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు రొట్టెల్ని సాంబ్రాన్ని కాపాడినట్టుగా నీ మారు మనసు అనుభవము నిన్ను కాపాడుతుంది కనుక అట్టి మారు మనసు అనుభవాన్ని కాపాడుకోవడానికి దేవుడు కృపించును గాక. చాలామంది మారు మనసు అనుభవాన్ని తేలికగా అంచనా వేసి దాన్ని విసర్జించి అదిగో దాని విషయంలో బలహీనమై ఈరోజు సరి అయిన మారు మనసు లేకుండా చేస్తున్న, మారు మనసు లేకుండా సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు. సరైన మారు మనసు లేకుండా ప్రభుని వెంబడిస్తూ ప్రార్థిస్తున్న సంఘ బిడ్డలు ఉన్నారు ఈరోజు. అందుకే ప్రకటన గ్రంథంలో చూస్తే నువ్వు మళ్ళీ లేచి మారు మనసు పొందు అంటున్నాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. రెండో విషయం చూడండి, మరో పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఏంటి? విశ్వాసము ద్వారా. నాతో చెప్పండి కాస్త గట్టిగా. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఆమేన్. దేని ద్వారా? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. అంటే దేవుని శక్తిని పక్కన పెట్టండి. మొదట ఏముంది? విశ్వాసము ద్వారా దేవుని శక్తి. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? ఒక కాపుదల. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు విశ్వాసంలో ఏముంది? విశ్వాసంలో ఏముందండి? ఒక కాపుదల, ఒక భద్రత ఉంది. ఒక భద్రత. నువ్వు పొందిన మారు మనసులో ఒక భద్రత ఉంది. నువ్వు పొందిన మారు మనసులో నీకు ఒక భద్రత ఉంది. ఏంటి భద్రత? క్యాన్సర్ రోగం రాకుండా భద్రత, మరణం రాకుండా భద్రత. అర్థమైందా? నీ మీదికి చేతబడి శక్తులు పని చేయకుండా భద్రత, ఏ తెగులు నీ గుడారం అంటకుండా భద్రత, ఏ సమస్యలు నిన్ను వెంటాడకుండా ఎన్ని రకాల భద్రతను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడో నీకు తెలుసా? ఒకవేళ దేవుడు నిన్ను భద్రపరచకపోతే ఆ సెకండ్ వేవ్లోనే అందరితో పాటు నీకు కూడా పరదేశుల పాట ఎక్కడదండి? అప్పుడు సెకండ్ వేవ్లో పరదేశుల పాట ఎక్కడిది? ఉందా? మాట్లాడారే మీరు? ఉందా? పరదేశుల పాట ఉందా? డబ్బను తీసుకెళ్ళి డబ్బలో పెట్టి స్నానం చేయించి చక్కగా దాన్ని ఊరేగించి సమాధిలో తోటకు తీసుకెళ్ళి బాక్స్ తోటలో దించి ఆ పాట, ఆ ప్రార్థన, ఆ ప్రసంగాలు ఏమైనా ఉన్నాయా?
చెప్పండి. భర్త చచ్చిపోతే భార్య చూడలేని పరిస్థితి, భార్య చచ్చిపోతే భర్త చూడలేని పరిస్థితి, పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు చూడలేని పరిస్థితి, హాస్పిటల్ నుంచే అంటే రండి, మీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే వచ్చి చూడండి అన్న అనౌన్స్మెంట్ ఉందా? చెప్పండి, ఉందా? దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా వచ్చినా వారిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసేస్తున్నారు. ఇదంతా మన కళ్ళ ముందే జరిగింది కదా, కళ్ళ ముందే జరిగింది కదా. ఏమి తెలవనట్టు కూర్చున్నారేంటి మీరు? మీ కళ్ళ ముందే కదా, మీ ఇంటి వెనక, మీ ఇంటి ముందు, మీ ఇంటి పక్కన మీ ఎన్ని శవాలు పోయినాయి, ఎన్ని అంబులెన్స్లు వెళ్ళిపోయినాయి, ఎన్ని జేసీబీ మిషన్లతోని మీ ఊరు బయట గుంతలు తవ్వి మనుషులు ఎవరు చేశారండి? మిషన్తో అలా తోసేశారు శవాలను. దేవుడు నిన్ను తోయలేదు. అదే భద్రత. మరి తోస్తే బాగుండేదయ్యా. ప్రార్థన చేయమంటావా? రేపే పోతాం. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చెప్దామా? హల్లెలూయా. గమనించండి, ఇక్కడ రాయబడిన వాక్యాన్ని గమనించండి. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అని రాస్తుంది. విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని భద్రపరుస్తుంది. ఆ రొట్టెల్ని సాంబ్రాణి ఎలా భద్రపరుస్తుందో, ఆ రొట్టెలకు తమ్మును తాము భద్రపరుచుకునే ఆ కృప లేదు. అవి ఆ యొక్క ఆ బట్టి ఏంటి, రొట్టెలు చేసే ఆ కొలిమిలో, ఇనుప అదే బట్టి ఏమంటారు, ఆ కొలిమిలో, ఆ రొట్టెలు చేసే ఆ కొలిమిలో లేక ఆ బైలర్లో, ఆ స్టీమ్లో, ఆ నిప్పుల మీద కాలిన రొట్టెలే. కానీ తను తాను ప్రొటెక్ట్ చేసుకునే శక్తి ఆ రొట్టెలకి లేదు. ఈరోజు మనకు లేదు. మనం కాపాడుకునే శక్తి మనకు లేదు. ఒక జ్వరం నుంచి కాపాడుకోలేము, ఒక తలనొప్పి నుంచి కాపాడుకోలేము, ఒక చేతబడి శక్తి నుంచి కాపాడుకోలేము, ఒక వ్యాధి నుంచి కాపాడుకోలేము, ఒక అప్పు సమస్య నుంచి కాపాడుకోలేము. జీవితంలో వచ్చే అనేక రకాల శోధనలు, శ్రమలు, పోరాటాలు, నిందలు, అవమానం నుంచి మనని మనం కాపాడుకునే శక్తి మనకు లేదు. మనం చాలా విషయాల్లో బలహీనులుగా ఉన్నాము. అందుకే రొట్టెల్ని ఏ విధంగానైతే సాంబ్రాన్ని భద్రపరిచిందో, కాపాడిందో, అదే విధంగా నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నా విశ్వాసం నన్ను కాపాడుతుంది. ఆమెను చెబుతామా? దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు చెప్పాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను, కుమారుడా నీ విశ్వాసమే నిన్ను, అమ్మా నీ విశ్వాసమే నిన్ను. విశ్వాసము చేత, విశ్వాసంలో ఒక భద్రత. ఈరోజు నీ విశ్వాసం నిన్నేం చేస్తుందంటే నిన్ను భద్రపరుస్తుంది. నీకు బూజు పట్టకుండా, తెగులు రాకుండా, మరి దుష్టుడు నీ మీద అగ్నిబాణాలు వేసి నిన్ను ఏదో చేయాలనుకున్నప్పుడు ఆ బాణములు నిన్ను గుచ్చుకొని నీవు హతమార్చబడకుండా నీ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ చుట్టూ ఒక ప్రాకారంగా నిలబడి నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నీ విశ్వాసం. ఒక మాట, నెబుకద్నెజర్ మహారాజు ఎత్తైన ప్రతిమ నిలబెట్టాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? దానికి పూజించమంటాడు, దానికి మొక్కండి అంటాడు. వీళ్ళు ఏమన్నారు? మేము మొక్కమయ్యా అని చెప్పారు. మర్యాదగా చెప్పాడు, బాబు మీరు మొక్కకపోతే ఈ అగ్నిగుండంలో వేస్తాను అన్నాడు. మర్యాదగా మీరు మొక్కకపోతే, నా మాట వినకపోతే అగ్నిగుండంలో వేస్తానన్నాడు. వీరేమన్నారు? నువ్వు అగ్నిగుండంలో వేసినా వేయకపోయినా మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించుటకు సమర్థుడు. ఆమెను చెబుదామా? అంటే వీరికి ఎవరి మీద విశ్వాసం ఉంది? మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించుటకు సమర్థుడు. రక్షించకపోయినను మేము ఆ ప్రతిమకు నమస్కారము చెయ్యము. అంటే ఎవరి మీద ఉంది విశ్వాసము? దేవుని మీద విశ్వాసం ఉంది.
దేవుని మీద. ఆ రాజు ముఖ వికారం చేసుకొని అగ్నిని ఏడంతలుగా చేసి దాని యొక్క మంటలు పొగ అంత ఆకాశం అంతా అంటుతుంటే కూడా దాన్ని చూసన్న వీరు భయపడిపోయి కలవరపడిపోయి నా వైపు తిరుగుతారేమో, నా మాట వింటారేమో, మనసు మార్చుకుంటారేమో అని రాజు ప్రయత్నం చేశాడు. కానీ వీళ్ళేమంటారు, మా దేవుడు ఈ అగ్ని గుండము నుంచి రక్షించుటకు సమర్థుడు, రక్షించినను రక్షించకపోయినను మేము మాత్రము దానికి మేము మ్రొక్కము, దానికి పూజ చెయ్యము, దానికి టెంకాయ కొట్టము, దానికి హారతి తింపము. ఎంత క్లారిటీగా ఉన్నారు చూడండి వారు. నువ్వు పెళ్ళప్పుడు మారిపోతావు, బర్త్డే అప్పుడు మారిపోతావు. బర్త్డే అప్పుడు ఒక మారు మనసు, పెళ్ళప్పుడు ఒక మారు మనసు. ఒక రకంగా ఉండడం చేత కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చచ్చినోని మీద దండేశారు, పుట్టినోని మీద కూడా దండేస్తే అర్థం ఏముంది? నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద ఏమేశారు? దండేశారు. అదే షాపులకి వెళ్ళి తీసుకొచ్చారు, దండేశారు. ఇది బర్త్డే రోజు కూడా అదే షాపులకి వెళ్ళి తీసుకొచ్చి బర్త్డే చేసుకున్న వ్యక్తి మీద దండేశారు. ఇప్పుడు ఈ వ్యక్తిని ఎలా చూడాలి? ఇది బతుకుండి చచ్చుడని చూడాలా? చెప్పండి, ఆలోచించండి కాస్త. బర్త్డే అప్పుడు ఒక రకంగా ఉంటావు, మిగతా దినాలు ఒక రకంగా ఉంటావు. మ్యారేజ్ అప్పుడు ఒక రకంగా ఉంటావు, మిగతా దినాలు ఒక రకంగా ఉంటావు. చర్చిలో ఒక రకంగా ఉంటావు, బయట ఒక రకంగా ఉంటావు. ఎన్ని వరాలు. దేవునికి స్తోత్రం. వీళ్ళు చూడండి, ఆ వ్యక్తి ఎంతగా భయపెట్టినా వీరు మాత్రము భయపడకుండా మా దేవుడు ఈ అగ్ని గుండము నుంచి రక్షించుటకు, గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి, మా దేవుడు ఈ అగ్ని గుండము నుంచి రక్షించుటకు, రక్షించకపోయినను మేము మాత్రం ఆ పని చెయ్యము. ఎంత స్థిరంగా, ఎంత బలంగా. ఏంటయ్యా అంటే వారికి దేవుని మీద ఉన్న అచంచలమైన విశ్వాసం. ఈరోజు దేవుని మీద నీకెంత విశ్వాసం ఉంది చెప్పు. నీ విశ్వాసం ఎంత? బైబిల్లో రాయబడిన మాట, విశ్వాసము ద్వారా వారి అగ్ని బలమును చల్లార్చిరి, విశ్వాసము ద్వారా రాజ్యములను వారు జయించిరి, విశ్వాసము ద్వారా సింహపు నోళ్లను మూసిరి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశ్వాసము ద్వారా చనిపోయిన వారిని, మృతులైన వారిని లేపిరి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి. విశ్వాసము ద్వారా. చూడండి, ఈరోజు మనమందరము క్రొత్త నిబంధన సంఘం అని పిలువబడుతున్న మనమందరం కూడా విశ్వాసమే కదా. విశ్వాసులమని మనం ఎందుకు పిలువబడ్డాం? క్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచాము కనుక మనం విశ్వాసాలు అని పిలువబడ్డా. మరి నీ విశ్వాసాన్ని నీ కార్యరూపంలో చూపించినప్పుడు నీ విశ్వాసము ద్వారా అగ్నిబలం ఏం కావాలి? చల్లారిపోవాలి. నీ విశ్వాసము ద్వారా సింహపురంలో మూయబడాలి. నీ విశ్వాసము ద్వారా జయము కలగాలి. నీ విశ్వాసము ద్వారా. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, విశ్వాసమే విజయము. విశ్వాసమట విజయమట. విశ్వాసం అనేది విజయం. నీ విశ్వాసంలో ఏమి దాగుందయ్యా అంటే ఒక విజయం దాగుంది. అందుకే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అనగా మీ విశ్వాసములో మీకేముంది? ఒక భద్రత ఉంది, ఒక క్షేమం ఉంది. ఒకవేళ ఆ విశ్వాసము నీకు లేకపోతే నీకు భద్రత లేదు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అబ్రాహాము విశ్వాసం చూడండి. ఆ మోరియా పర్వతం ఎక్కుతున్నప్పుడు
ఆ ఇద్దరు పని వాళ్ళు ఉన్నాడు కదా, ఆ పని వాళ్ళతో అంటున్నాడు ఏమో తెలుసా, తండ్రి కొడుకులమైన మేము ఈ పర్వతం ఎక్కి బలి అర్పించి మేము మళ్ళీ తిరిగి వస్తాం. మేము అనే పదం వాడొద్దు అక్కడ, నేను మళ్ళీ వస్తాను అనాలి. అవునా? మాట్లాడరే, దేవునికి స్తోత్రం. కానీ ఏమంటున్నాడు, మేము మళ్ళీ తిరిగి అంటే అర్థం ఏంటి? బలి ఇవ్వడా? మాట తప్పుతాడా? ఇస్సాకును వధించడా? వధించడానికే కదా తీసుకొచ్చాడు మోరియా పర్వతం దగ్గరికి. అతని విశ్వాసం ఏంటంటే, నేను కొండెక్కుతాను, బలిపీఠం కడతాను, నా కుమారుని బలిస్తాను. నా కుమారుడు చనిపోయినా మృత తుల్యమైన ప్రతి ఒక్కరిని నా దేవుడు లేపగలడు. దేవునికి స్తోత్రం. బూడిదైపోయిన ఇస్సాకును దేవుడు ఇవ్వగలడు. చనిపోయిన ఇస్సాకును దేవుడు నాకు ఇవ్వగలడు. ఎందుకు తెలుసా? ఆకాశ నక్షత్రము వలె, సముద్ర తీరమందలి ఇసుకరేణు వలె నీకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. మాట తప్పే దేవుడు కాదాయన. మాట మీద నిలబడతాడు. కాబట్టి మేము బలి అర్పించి మళ్ళీ వస్తాము అని చెప్పారు. నిజంగానే బలి అర్పించి మళ్ళీ, వాస్తవానికి ఇస్సాకు మీద కత్తి ఎత్తాడా లేదా? ఎత్తాడు. అది ఈరోజు నీలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది? కొందరు లోపల విశ్వాసం ఏమైపోయింది తెలుసా? డియాక్టివేట్ అయిపోయింది. ఏమైపోయింది? డియాక్టివేట్ అయిపోయింది. అది పనిచేయడం లేదు. దానికి వైరస్ వచ్చేసింది, దానికి కరోనా వచ్చేసింది, దానికి పక్షవాయు రోగం వచ్చేసింది. దేనికి? విశ్వాసానికి పక్షవాయు రోగం వచ్చింది. కొన్ని విషయాలు పక్షవాయు రోగం ఉన్ననికి ఒక చెయ్యి, కాలు చెయ్యి పడిపోతుంది, ఒక చెయ్యి పనిచేస్తుంది కదా. కొంతవరకు విశ్వాసం ఉంది, కొంతవరకు రోగం వచ్చింది. ఈరోజు మీ విశ్వాసం ఎలా ఉంది? వాక్యం చెబుతుంది, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకును రుజువునై ఉన్న అట్టి శ్రేష్టమైన ఘనమైన విశ్వాసమును కలిగి ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయును గాక. దేవునికి స్తోత్రం. ఏదో పైకి మాత్రమే విశ్వాసులు మనం పిలువబడితే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం చెప్పు? యేసు ప్రభుని దేవుడు అని దయ్యాలు కూడా నమ్ముతాయి. నువ్వు పెద్ద దయ్యమా? దయ్యాలు కూడా నమ్ముతాయి. ఇప్పుడు దయ్యం పట్టిన వ్యక్తిని అడగండి, ఎవర్రా నిజమైన దేవుడు అంటే, మాకు వాళ్ళకి తెలివే లేదు. వాళ్ళంతా నాయనబడబడుతున్నారు. అస్సలు నిజమైన దేవుడు యేసు ప్రభువే. నన్ను మొక్కద్దంటే మొక్కుతున్నారు వాళ్ళు, నా వెంట రావద్దంటే వస్తున్నారు, నాకు టెంకాయ కొట్టద్దంటే కొడుతున్నారు. వాళ్ళు తెలివే లేదు వాళ్ళకు. అసలు యేసు ప్రభువే నిజమైన, అవి కేకలే చెప్తున్నాయి. దయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడని విశ్వసిస్తున్నాయి. కానీ దయ్యాల విశ్వాసానికి మన విశ్వాసానికి వ్యత్యాసము ఉంది. మన విశ్వాసం వేరు, దయ్యాల విశ్వాసము వేరు. దయ్యాలకు మారు మనసు లేని విశ్వాసం, మనకు మారు మనసుకు తగిన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఆ విశ్వాసంలో, ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది. సాంబ్రాణి రొట్టెల్ని కాపాడినట్టుగా నీ విశ్వాసమే నిన్ను కాపాడును గాక. నీ విశ్వాసమే నిన్ను నడిపించును గాక. నీ విశ్వాసమే నిన్ను బలపరచును గాక. నీ విశ్వాసము ద్వారా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. జరిగించును గాక. జరిగించును గాక. జరిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ విశ్వాసం సజీవంగా ఉందా?
లేక మీ విశ్వాసం చనిపోయి ఉందా? మృతతుల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? నిర్జీవమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? చలనం లేని విశ్వాసం కలిగి ఉన్నావా? లేక నీ విశ్వాసము అదిగో సజీవమైనదై శక్తి కలిగినదై నీ విశ్వాసము ద్వారా దేవుని కార్యములను కళ్ళకు కట్టినట్టుగా నువ్వు చూడగలుగుచున్నావా? ఆలోచించు. ఆమె వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మిన వాని ద్వారా చెప్పాలి. నమ్మిన వారి ద్వారా అంటే ఏంటి? విశ్వాసం ఉంచిన వారి ద్వారా ఈ సూచక్రియలు జరుగును. మీరు దయ్యములను వెళ్ళగొట్టుతున్నారు. నువ్వే దయ్యం పట్టుకొని వస్తున్నావు. నీకున్న వరం ఏంటంటే నువ్వు వెళ్ళగొట్టేది పోయి పట్టుకొని వస్తున్నావు. దయ్యాలను వెళ్ళగొట్టేది పోయి నువ్వేం చేస్తున్నావు? పట్టుకొని వస్తున్నావు. గొలుసు ప్రార్థన ఉంటుంది కదా, గొలుసు ప్రార్థన. మేము వెళ్ళగొట్టడం, నువ్వు పట్టుకొని రావడం, మేము వెళ్ళగొట్టడం, పట్టుకొని రావడం. నీ ధీమా ఏంటంటే మాకు వెళ్ళగొట్టే పాస్టర్ ఉన్నాడు, మాకు వెళ్ళగొట్టే పాస్టర్ ఉన్నాడు, మేము పట్టుకొని వస్తాం. పెళ్ళికి వెళ్ళి పట్టుకొని వస్తాం, చావుకి వెళ్ళి పట్టుకొని వస్తాం, బంధువుల ఇంటికి వెళ్ళి పట్టుకొని వస్తాం, స్నేహితుల ఇంటికి వెళ్ళి పట్టుకొని వస్తాం. మాకేముంది? ఫ్రీగా వెళ్ళగొట్టే పాస్టర్ ఉన్నాడు. వెళ్ళగొట్టినప్పుడల్లా 10,000 20,000 కానుక పెడితే బాగుండేది. వెళ్ళగొట్టినప్పుడల్లా 10,000 కానుక పెడితే బాగుండేది. కానుకని డిమాండ్ పెడితే బాగుండేది. మాకు నిర్మల్లో ఎంత విసుకొస్తుంది అనుకున్నారు? నేను వెళ్ళగొట్టడం, వాళ్ళు పట్టుకురావడం, నేను వెళ్ళగొట్టడం, పట్టుకురావడం. నేను ఒక రోజన్నా దానికి నీకేమైనా సుట్టమా అని ఏరేమన్నా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన విశ్వాసము ద్వారా దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. కనుక అట్టి దృఢమైన బలమైన మనకు కాపుదలను క్షేమాన్ని ఇచ్చే అట్టి విశ్వాసమును, అద్భుతమైన విశ్వాసమును, ఆశ్చర్యకరమైన విశ్వాసము కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయము చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి నా దేవుడు ఆశ్చర్యపడునుగాక. హల్లెలూయా. ఆ శతాధిపతి విశ్వాసమును చూసి, ఇదిగో ఇశ్రాయేలులోనైనా ఇంతటి విశ్వాసం కలిగిన వారు ఎవరు నాకు కనిపించలేదని చెప్పిన రీతిగా ఈ అమలాపురములో దేవుడు నిన్ను చూసి, నీ విశ్వాసమును చూసి ఆశ్చర్యపడునుగాక. నీ విశ్వాసానికి తగిన కార్యములు, అద్భుతములు నీ జీవితంలో, నీ సేవలో నా దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహోదరుడు కువైట్ నుంచి ఫోన్ చేశాడు, అయ్యా ఇంకా 2 గంటల్లో నేను విషం దాగి చనిపోబోతున్నాను, ఇంకా 2 గంటల్లో నేను విషం దాగి డ్యూటీ దిగిపోతాను, విషం దాగి చేస్తాను. ఏంట్రా బాబు అంటే మెడికల్ రిపోర్ట్కి పంపించారు. ఆ రిపోర్ట్లో నా బ్లడ్ తీసుకున్నారు, బ్లడ్ శాంపుల్. బ్లడ్ శాంపుల్లో రిపోర్ట్ ఏమని వచ్చింది తెలుసా? నాకు ఎయిడ్స్ వ్యాధి ఉందని వచ్చింది. నన్ను ఈరోజు సాయంత్రం పంపిస్తాను, లేదా రేపు ప్రొద్దున పంపిస్తారంటున్నారు. 5 లక్షలు అప్పు చేసుకొని వచ్చాను, ఇంటికి వచ్చి చనిపోయే బదులు ఇక్కడనే చనిపోతాను, ఇంకా నేను రాను అని ఏడుస్తున్నాడు. చనిపోతానని ఫిక్స్ అయిపోయాడు. నేనన్నాను బాబు, చనిపోతాను ఎందుకంటావు? చావే సమస్యలకు పరిష్కారమా? చావే సమస్యలకు పరిష్కారమా? కొద్దిగా ఓపిక పట్టు, నిదానంగా నా మాటిను. ఏం జరిగింది అన్నాను. అయ్యా 6 నెలల నుంచి నాకు ఐడి కార్డు రాలేదు. ఇప్పుడు ఐడి కార్డు రావాలంటే మెడికల్ టెస్ట్ చేయాలి. మెడికల్ టెస్ట్ చేశారు, ఇలా రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఎటు కాని పరిస్థితి. నేను ఏదైనా చేసుకుంటానంటే నేను అన్నాను, ఓపిక పట్టు. దేవునికి స్తోత్రం. నువ్వు 2 గంటల్లో చచ్చిపోతానంటున్నావు కదా, నాకు 2 దినాలు టైం ఇవ్వు. నువ్వు 2 గంటల్లో చనిపోతానంటున్నావు, నాకు 2 దినాలు టైం ఇవ్వు. 2 దినాల్లో
నీ పట్ల దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ మారాను మధురంగా మారుస్తాడు. నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తాడు. నాకు 2 దినాల తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఆ మాట ఆ వ్యక్తికి నచ్చింది. సరేనయ్యా అన్నాడు. నేను 2 దినాలు అడిగాను, కానీ ఈ దినమైనా రేపు ఉదయమైనా దేవుడు ఒక అద్భుతమైన వార్త నీ దగ్గరికి వస్తుంది. నీకు ఏ వ్యాధి లేదు అని చెప్పే ఒక సమాచారం మళ్ళీ నీకు వస్తుంది. నువ్వు వెయిట్ చేయన్నాడు. ఆ రోజు ఉదయం మెడికల్ రిపోర్ట్ వచ్చింది. 11-12 గంటలకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది, నీకు పలాని వ్యాధి ఉందని. వెంటనే నాకు ఫోన్ చేశాడు, నేను ప్రార్థన చేశాను. అదే రోజు సాయంత్రం మళ్ళీ ఏమని వచ్చింది తెలుసా? నీకు అంత నార్మల్ ఉందని. ఆమె ఏం జరిగింది? ప్రార్థన చేశాం. మనిషి చచ్చిపోతాడేమో, ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. నిజంగానే ఆ దయ్యం ఆ వ్యక్తిని పట్టి చంపేస్తాదేమో అని భయంతో ప్రార్థన చేసి మొదలుపెట్టాం. జరిగిన పొరపాటు ఏం తెలుసా? ఆ బ్లడ్ శాంపిల్స్కి ఒకరికి అంటించవలసిన స్టిక్కర్ తీసుకొచ్చి ఈ వ్యక్తికి అంటించారు. ఆ పొరపాటును ఆ ల్యాబ్ వ్యక్తి గుర్తించి వెంటనే సరి చేసుకొని వెంటనే రిపోర్ట్స్ అన్ని మార్చేసి, ఆ కంప్యూటర్లో ఏమేమైతే ఫీడ్ చేసి అన్నీ మార్చేసి మళ్ళీ నీకు నార్మల్ ఉన్నదని రిపోర్ట్ పంపించాడు. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా సహోదరుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కార్యమంతా ఎలా జరిగింది చెప్పండి? విశ్వాసము ద్వారా జరిగింది. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే ప్రొటెక్ట్, భద్రత, క్షేమం, కాపుదల ఆ విశ్వాసం మీకు కలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప విస్తరించునుగాక. అట్టి విశ్వాసాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. మారు మనసులో ఒక భద్రత, విశ్వాసములో ఒక భద్రత. మూడో విషయాన్ని గమనించండి. పేతురు రాసిన 2వ పత్రిక, నేను ముగింపులోకి వస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినది. అది వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఆమేన్. అందరూ ఆమేనండి. నాతో కలిసి చెప్పండి. వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. అందరు నా వైపు చూస్తారా? హల్లెలూయా. ఈ పంచభూతాలు ఉన్నాయే, ఈ భూమి, ఆకాశం, ఇవన్నీ భద్రం చేయబడి ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. ఎలా వీటిని భద్రం చేసి పెట్టాడు అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని వాక్యము వలన ఈ భూమి, ఈ ఆకాశము, ఈ నీరు, ఈ పంచభూతాలన్నింటినీ దేవుడు ఏం చేసి పెట్టాడు? భద్రం చేసి పెట్టాడు. అంటే ఈ భూమండలాన్ని, అంతరిక్షాన్ని, ఈ పంచభూతాలను దేవుని వాక్యమే నడిపిస్తుంది. హలో, ఇవి వాటంతటా అవి తిరగడం లేదు, వీటిని నడిపిస్తుంది దేవుని వాక్యమే. ఏంటి దేవుని వాక్యం? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి. వాక్యం అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాక్యంలో ఏముంది? భద్రత ఉంది. సాంబ్రాణి ద్వారా రొట్టెలు ఏ విధంగా కాపాడబడుతున్నాయో, భద్రపరచబడుతున్నాయో, మనం మారు మనసులో ఒక భద్రత ఉంది, విశ్వాసములో ఒక భద్రత ఉంది. అంతేకాకుండా దేవుని వాక్యములో కూడా ఒక భద్రత ఉంది. హల్లెలూయా. నీ చేతిలో ఉన్న దేవుని వాక్యం నిన్ను భద్రపరిచేది, నిన్ను కాపాడేది.
నీ బ్యాగులో ఉన్న ట్యాబ్లెట్ కాదు. ఆ ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్లు ఎక్కువేసుకో కదా. రోజు ఒకటి వేసుకుంటున్నావు, ఈ రాత్రి పోయి 2 ఎక్కువ వేసుకో. రేపు కూటమి క్యాన్సిల్ చేసి నీ ఎంబడే తిరుగుతాం ఇక. అర్థమైందా? ఎక్కడుంది భద్రత? నీ ట్యాబ్లెట్లోనా, నీ ఇంగ్లీష్లోనా, నీ ఇంజక్షన్లోనా, లేకపోతే నీ డబ్బులోనా, నీ బంగారంలోనా, నీ ఉద్యోగంలోనా, నీ వ్యాపారంలోనా, నీ బంధువుల దగ్గరనా, నీ స్నేహితుల? ఎక్కడుంది నీకు భద్రత? ఎక్కడొచ్చా? నేను భద్రపరిచేది నీ మారు మనసే, నేను భద్రపరిచేది నీ విశ్వాసమే, నేను భద్రపరిచేది నీ దగ్గర ఉన్న వాక్యమే. ఆమేన్, ఆమేన్. ఈ సత్యాన్ని దావీదు గుర్తించి ఏం చేశాడు? దావీదు గుర్తించి ఆ కీర్తనలు పాడుతున్నప్పుడే మొదటి పాట పాడాడు. ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని చదువువాడు శాపగ్రస్తుడు, వాడు త్వరగా చచ్చిపోతాడు, వాని ఇల్లు ఎండిపోతుంది, వాని ఉద్యోగం ఊడిపోతుంది. నేనేమన్నాను? మీరు అలా వింటారేంటి? నేను తప్పు చదివితే కాదు అని అనండి. తప్పు చదివానా? మీరేమనాలి? కాదు అని అనాలా లేదా? అనండి మరి. కాదయ్యా అనండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడయాకు వాడక తన కాలమందు ఫలమిచ్చు, అతడు చెయ్యునదంతయు సఫలమగును. కొందరు చూడండి, ఏది పట్టుకున్నా భస్మమే. కొందరి కాల్లో ఉన్న వరం ఏంటిదండి? ఆ వ్యక్తి 7 అడుగు పెట్టినా బూడిదే, ఐరన్ లెగ్. కొందరు చేతులు కూడా. నా దగ్గర ఒక వ్యక్తి ఉండేవాడు, ఏది పట్టుకున్నా. కొత్తగా సేవ మొదలుపెట్టాను నేను. ఒక వ్యక్తి కొత్తగా సేవకు వచ్చాడు, పరిచారకుడు. బాబు, ఈ ఫ్యాను విశ్వాసులకు వేడవుతుంది కాబట్టి ఈ ఫ్యాను కాస్త ఫిట్ చేసి పెట్టి స్విచ్ ఆన్ చేయమన్నాడు. ఫిట్ చేశాడు, పెట్టాడు, స్విచ్ ఆన్ చేశాడు, కాలిపోయి. కొత్త ఫ్యాన్ అండి, 700 రూపాయలు పెట్టి కొన్నా. కొత్త ట్యూబ్ లైట్లు కొన్నాను. బాబు, రాత్రి హోల్ నైట్ ప్రేయర్ ఉంది, లైట్ పెట్టినాయన అని చెప్పేసి లైట్ పెట్టిపించాను, స్విచ్ చేయమన్నాను. లైట్లు కాలిపోయాయి, పేలిపోయాయి. ఇరవై 25 సంవత్సరాల క్రితము కప్పుకోవడానికి దుప్పటి కూడా ఉండేది కాదు. ఒక సహోదరుడు దుబాయ్కి వెళ్ళి దుబాయ్ దుప్పటి పంపించాడు 20 సంవత్సరాల క్రితం. చలికాలం డిసెంబర్ నెల మీటింగ్లు పెట్టాం. వాకింగ్ చెప్పడానికి వస్తున్నారు సేవకులు. వారికి చలికాలం ఏమి ఇవ్వాలి? దుప్పటి ఇవ్వాలా లేదా? చలి కదా, డిసెంబర్ నెల కదండి, దుప్పటి ఇవ్వాలి. దుబాయ్ దుప్పటి, కొత్త దుప్పటి. ఆ బ్రదర్ని పిలిచాను, నానా దుబాయ్ దుప్పటి మరి బ్యాగ్లో తీసుకొచ్చారు కదా, వాసన ఉంది, కాస్త అంత వేరే వాసన వస్తుంది, కంపెనీ వాసన వస్తుంది, కాస్త దీన్ని ఉతికి ఆరేసి ఫ్రెష్గా తీసుకొచ్చి రూమ్లో పెట్టమన్నాడు. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? నాకు ఈ బ్లాంకెట్ని ఉతకరాదని చెప్పాడు. ఉతకరాదని చెప్పినప్పుడు నేను మౌనంగా ఉంటే సరిపోయేది. నాకున్న వరం ఏంటంటే, అలా ఎలా అన్నావు? సేవలో అన్నీ వంట చేయడం నేర్చుకోవాలి, ఉతకడం నేర్చుకోవాలి, తోమడము నేర్చుకోవాలి. అంటే ఉతకడం అంటే విశ్వాసం ఉతకడం కాదు, బట్టలు ఉతకడం నేర్చుకోవాలి, పరిచర్య చేయడం నేర్చుకోవాలి, వంట చేయడము నేర్చుకోవాలి, టీ పెట్టడము నేర్చుకోవాలి, ఆడవారి పని నేర్చుకోవాలి, మగవారి పని నేర్చుకోవాలి, మేస్త్రి పని నేర్చుకోవాలి, ఇంజనీరింగ్ పని నేర్చుకోవాలి. అన్ని పనులు నేర్చుకోవాలి. ఎందుకంటే అందరూ మనకు అందుబాటులో ఉండరు. వాళ్ళు వచ్చే వరకు మనం మీటింగ్ ఆపుకోలేం కదా, ఆరాధన ఆపుకోలేం కదా. కాబట్టి అన్ని పనులు కొద్దిగానో గొప్పగానో మనకు తెలిసి ఉండాలి. సరేనయ్యా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఏం చేశాడో ఏమో. రేపు మీటింగ్ స్టార్ట్.
రూమ్స్ అన్నీ శుభ్రం చేసి అన్నీ చక్క కడిగి బెడ్షీట్స్ అన్నీ వేసి పెట్టారు. నేను వెళ్ళి ఏ రూమ్ ఎలా ఉంది అని అలా అన్ని రూమ్స్ అన్నీ చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తూ ఈ రూమ్కి వచ్చాను. ఈయన ఎలా ఉతికాడని చెప్పి అలా బెడ్షీట్ని బ్లాంకెట్ని తీసి పైకి ఇలా ఎత్తి పడితే తెర చినిగాను అన్నట్టుగా నడిమికి చినిగిపోయింది. కొత్త బ్లాంకెట్ అండి. తెర చిరిగింది కదా ఎక్కడ ఇక్కడ రూమ్లో చినిగిపోయింది. ఎప్పుడు కొత్త బ్లాంకెట్ ఎలా మడత చేసి పెట్టాడంటే అసలు చిరిగినట్టు ఆనవాలే నేను తెరిచినందువల్ల తెరిసిపోయింది. ఆ స్పీకర్ వచ్చిన తర్వాత తెరిస్తే ఎలా ఉండేది. ఆ స్పీకర్ వచ్చి ఆ రూమ్లో వండుకున్న తర్వాత ఆ ప్యాకెట్ జయరాజ్ పాస్టర్ ఇంటి మధ్యలో చినిగిపోయింది ఇచ్చాడు. ఎంత అవమానంగా ఉండేదో. మొత్తానికి ఆ రోజు చెక్ చేసింది మేలే. నేను పిలిచాను, రే ఏరా అన్నాను. మీకు ముందే చెప్పాను కదా, నీకు ముందే చెప్పాను చూసారా. నేను అన్నాను, ఏంట్రా నువ్వు ఏది పట్టుకున్నా దరిద్రమే. ఒక వారం అయిపోయింది. ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చింది. నేనేం చేశాను, ఈ వ్యక్తికి ఆ 2 చేతులు చాపమని చెప్పి 2 చేతులలో చేతులు పెట్టి ప్రార్థన చేశాను. ప్రభా, ఈ చేతిలో ఉన్న శాపం, దరిద్రం అంతా తొలగిపోవాలి, ఈ చేతుల్ని దీవించు ప్రభా అని ప్రార్థన చేశాను. క్యాన్సర్ పేషెంట్ 4th స్టేజ్లో ఉన్న వ్యక్తి వచ్చారు. అప్పుడు ఈ వ్యక్తిని రమ్మని నువ్వు ప్రార్థన చేయన్నాను. వాడు చెప్తున్నాడు, ఏం తెలుసా, అయ్యా నేను చేతులు పెడితే ఈమె పైకి పోవడం ఖాయం, నేను పెట్టాను. రే మరి నీ చేతిలో ఆ శాపం ఉందా పోయిందా నాకు తెలవాలంటే నువ్వు పెట్టవలసిందే. నేను అన్నాను, నేను ప్రార్థన చేశాను కదా, ఆ శాపం అంతా తొలగిపోయింది, పెట్టాను. నేను ప్రార్థన చేసి ఆ చేతులు అయిన తర్వాత ఆయన ద్వారా పెట్టించానండి. క్యాన్సర్ పేషెంట్ 4వ స్టేజీ, ఇంకా 10-20 రోజుల్లో చనిపోయే మనిషి 15 సంవత్సరాలు బ్రతికింది. నేను చేయలేదు ప్రార్థన, అతనితో చేయించాను. ఆమేన్, హల్లెలూయా. మీ చేతులు ఆశీర్వాదకరంగా మారునుగాక, మీ పాదం ఆశీర్వాదకరంగా మారునుగాక, మీ నోరు ఆశీర్వాదకరంగా మారునుగాక, మీ చూపులు ఆశీర్వాదకరంగా మారునుగాక, మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవెనకరమైన తోటగా మారునుగాక. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమందు యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడు నీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి? దివారాత్రం దాన్ని ధ్యానించేది పోయి దివారాత్రం 24 గంటలు సెల్ ఫోన్ ఎంటబడ్డావు. బైబిల్ ఓపెన్ చేస్తావా? సెల్ ఫోన్ ఓపెన్ చేస్తావు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తావు, వాట్సాప్ ఓపెన్ చేస్తావు, మెసెంజర్ ఓపెన్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు. నీకో ఫేసు, నీకో బుక్కు. ఆ ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్చర్ ఎట్లుంటుందండి నువ్వు? ఆ ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్చర్ పెడతారు కదా, ఎలా ఉంటుందండి నువ్వు? మెంటలోడు పెట్టినట్టే. ఇదేం ఫోటో చెప్పండి, మీకేమైనా మంచిగా అనిపించిందా? నీ కళ్ళు ఎట్టున్నాయి, నీ చేతులు ఎట్టున్నాయి, నీ నోరు ఎట్టుంది, నీకేమైనా పక్షవాయు రోగమా? ఆ ఫోటో. యవనస్తులు మీకే చెప్పేది, నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నా తెలుస్తలేదు, నువ్వు ఏం చదువుతున్నావు అర్థం లేదు. ఇంజనీరింగ్ చదివితే గిట్ల పెడతావు, ఇదేంది ఫోటో? ఆలోచించండి. ఈరోజు న్యాయంగా చెప్పండి, ఎంతమంది బైబిల్ చదివారు? ఓ
బైబుల్ బైబుల్ చదివా? లేదు, బైబిల్ లేదు. అందుకే చూడండి, ఎక్కడున్న అప్పులు అక్కడే, ఎక్కడున్న దరిద్రం అక్కడే. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా నీకు స్వస్థత లేదు, మందిరానికి వచ్చినా దీవెన లేదు. అంత శాపగ్రస్తంగా ఉంది నీ బ్రతుకంతా. నేనంటాను, గతహ, ఈ రాత్రి దేవుడు మన నూతన పరుచునుగాక. హల్లెలూయా. ఒక నూతనమైన కోణములో ఈ పట్టణములో దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక, నడిపించునుగాక, భద్రపరచునుగాక. మారు మనసులో ఉన్న భద్రత, విశ్వాసములో ఉన్న భద్రత, వాక్యములో ఉన్న భద్రత ఇప్పుడే దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దుబాయ్లో ఒక వ్యక్తి డాక్టర్, భార్య భర్తలు డాక్టర్, కోట్లు సంపాదించారు. హాస్పిటల్ పెట్టి డాక్టర్ గారికి కాలు చేతులు పడిపోయాయి. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు. డాక్టర్ గారికి వ్యాధి నయం కాలేదు. నామకార్థ క్రైస్తవుడు, ప్రార్థన అంటే తెలియదు, మందిరం అంటే తెలియదు, డబ్బు అంటే బాగా తెలుసు, వ్యాపారం, ఎంజాయ్ చేయడం, తాగడం, తిరగడం. వారికి సొంత హాస్పిటల్ ఉంది. ఆ భార్య, డాక్టర్ అమ్మ, చాలా రోజులు మిమ్మల్ని పట్టుకొని తిరిగాను, హాస్పిటల్ ఎలా ఉందో నేను చూసొస్తానని చెప్పేసి భర్తను ఇంట్లో పెట్టి ఆ రిమోట్ కంట్రోల్తో ఉన్న వీల్ చైర్ మీద అతన్ని కూర్చొని పెట్టి వెళ్ళిపోయి బయట తాళం వేసి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి సువార్త కూటాలకు అటు ఇటు సేవకులతో ప్రార్థన చేయించుకుంటూ తిరుగుతున్నాడు. ఆ రోజు దేవుని వాక్యాన్ని ఆయన ఒక క్యాసెట్లో వినడం, ఆ క్యాసెట్స్, అప్పుడు క్యాసెట్స్ ఉన్నాయి, టేప్ రికార్డ్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టుకొని వాక్యం వినడం. కాలు చేతులు పడిపోయి, కానీ ఒక చెయ్యి చాలా బాగుంది, దాంతో బైబిల్ని చాలా కష్టంగా తెరిచి ఆ క్యాసెట్లో చెప్తున్న రెఫరెన్స్ చూసి దాన్ని చదవడం, దాన్ని వినడం ప్రారంభించాడు. ఏం జరిగింది తెలుసా? వాక్యం వింటుండగా, వాక్యం చదువుతుండగా, వాక్యం వింటుండగా, వాక్యము చదువుతుండగా ఏం జరిగింది తెలుసా? చివరి టైంలో ఆ దైవజనుడు మనం ప్రార్థన చేసుకుందాం అన్నాడు క్యాసెట్లో. ఈయన కళ్ళు మూసుకున్నాడు, ఆ చదివిన వాక్యం మీద చేతులు పెట్టాడు, మళ్ళొకసారి ఆ వాక్యం చదువుకున్నాడు. ఆమెన్ అని లోపట చైర్లో నుంచి లేచి నిలబడ్డాడు. ఆమెన్, 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 హల్లెలూయా. తన గదిలో నాట్యం ఆడుతున్నాడు, శబ్దాలు వినబడుతున్నాయి, ఎవరు నాట్యం ఆడుతున్నట్లు, ఎవరు తిరుగుతున్నట్టుగా. అంతలో హాస్పిటల్ పని ముగించుకొని డాక్టర్ అమ్మ ఇంటికి వచ్చింది. తాళం తీసి చూస్తే భర్త గారు నాట్యం ఆడుతున్నారు. ఏమండి, పడిపోతారు, పడిపోతారు, పడిపోతారు. ఆయన అంటాడు, లేదు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, వాక్యమే ఉన్న దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అందుకే చదవండి, దేవుని వాక్యం చదవండి, మీకు ఆరోగ్యం ఉంటుంది. మీకు ఆరోగ్యం, దేవుని వాక్యం చదవండి, మీకు స్వస్థత కలుగుతుంది. మీ క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయి, దయ్యాలు పారిపోతాయి. జ్వరమైన, దగ్గైనా, దీర్ఘకాల వ్యాధులైనా, కిడ్నీలో ఉన్న రాళ్ళైనా వాక్యానికి ఆ శక్తి ఉంది. అది దేవుని మాట, దేవుని స్వరం, దేవుని వాగ్దానం. దాన్ని నమ్మండి, దాన్ని చదవండి. ఒక పాట ఉంది కదా, నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. మాట, ఆయన మాట ఇది. తను చదువు. ఆ జీవం కలిగిన మాట నీ కంటిలో నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ జీవం, ఆ శక్తి, ఆ ప్రభావం నీ ప్రాణ, ఆత్మ, శరీరం మూలుగుల్లోకి వెళ్ళినప్పుడు ఆ మూలుగుల్లో, శరీరంలో, గుండెల్లో, లివర్లో, కడుపులో ఎక్కడెక్కడ వ్యాధి కణాలు, వైరస్లు, బ్యాక్టీరియాలు ఉన్నాయో ఆ జీవం వెళ్ళినప్పుడు అవి కాలిపోవా? కాలిపోవా? కళ్ళ నుంచి వెళ్ళండి. ఇది పక్కన పెట్టేస్తావు, సెల్ ఫోన్ పట్టుకుంటావు. ఏమైందే నీకు? ఏమైందిరా నీకు?
రాత్రి 1 గంటకు వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళాడు. ఆమెకు హార్ట్ పేషెంట్ అమ్మ, ఒకడే కొడుకు. హాలిడేస్ కానీ ఇంటికి వచ్చాడు. రాత్రి 1 గంటకు ఫోన్లో పడకలో పండుకొని ఆ పక్క రూమ్లో తల్లి ఉంది, ఈ పక్క రూమ్లో కుమారుడు ఉన్నాడు. వాళ్ళ నాన్నేమో డ్యూటీకి వెళ్ళాడు. 1 గంటకు ఏదో ఏం చూస్తున్నాడు, చూసి ఆమె హార్ట్ పేషెంట్ కదా, ఆ శబ్దానికి లేచి వచ్చి ఏమైందిరా ఏమైందిరా, ఏంట్రా ఆ శబ్దం, దయ్యం కేకలేసారు, నువ్వేనారా? నేనే. మమ్మీ ఏం లేదు మమ్మీ, జోకాలా. అరే నీకు దండం పెడతారా, డాడీ లేడురా, భయం అవుతుందిరా నాకు, హార్ట్ పేషెంట్ రా, హార్ట్ వీక్ ఉందిరా నాది, నీకు ఇవన్నీ చెప్తే భయపడతావని చెప్పలేదురా, అలా నవ్వకరా అని వెళ్ళి మళ్ళీ అలానే నవ్వాడు. దేన్ని ఏదో చూస్తూ వీడే నవ్వుకుంటాడు, వీడే మాట్లాడుకుంటాడు. రాత్రి ఏం మాట్లాడతాడో తెలియదు. ఏంటి మీరు అలా చూస్తున్నారు? మీ గురించే చెప్పేది. మీరు ఒక వీడియో రికార్డింగ్ పెట్టుకొని పండుకోండి. రాత్రి ఎన్ని రూపాల్లో ఉంటావో నువ్వు, ఎన్ని మాటలు మాట్లాడతావో. చూడండి, అలా చూడండి ఒకసారి, మీ రూపాలు నిద్రలో తెలిసిపోతాయి. 1, 2, 3 సార్లు చెప్పినా వినలేదు. 3వసారి వచ్చింది. ఆయనకి ఈ పక్క వెంట్రుకలు లేవు, ఈ పక్క లేవు, మధ్యలోనే ఉన్నాయి. ఏది ఆ తాటి చెట్టుకుంటాయి కదా పైన. నీ కొడుకు గురించే చెప్పేది. నీ కొడుకున్న వరం తాటి చెట్లు వెంట్రుకలు, తాటి చెట్లు ఈ పక్క ఉండవు, ఈ పక్క ఉండవు. చెవులకు మళ్ళీ రింగులు. ఇది ఆడోడో తెలియదు, మగోడో తెలియదు. చేతులకు గాజులు, అమ్మ అవేంటి పెళ్ళైన వాళ్ళకి పెడతారు. ఇదేంటి మెట్టెలా? ఎవరైనా కావాలంటే రండి, పెడదాం, ప్రార్థన చేసి పెడతాం, రండి. ఇవే లేవండి ఆ పిల్లోడికి, అన్నీ ఉన్నాయి. ఇవి ఉన్నాయి, చేతిలో రింగులు ఉన్నాయి, దారాలు ఉన్నాయి, ఈ పక్కలో కొబ్బరి చెట్టు, తాటి చెట్టు ఆకులు తిరాగా ఉన్నాయి, ఇట్లా పోయి ఉన్నాయి. అని చూసినప్పుడు కొబ్బరి చెట్టు తిరాగని కనిపిస్తున్నాడు, తాటి చెట్టు మాదిరి కనిపిస్తున్నాడు. ఏంటి మా కొడుకు జాతకం చెప్తున్నట్టు సీరియస్గా మరి జాతకం ఏది? ప్రకటన గ్రంథం అని అర్థం అవుతుంది, కానీ నీ కొడుకు అర్థం కాడు. ఆ తల్లి వచ్చింది ఆ రాత్రి, ఆ తాటి చెట్టు తిరాగా ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి కదా, ఆ జుట్టు పట్టింది, ఊపి 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 వీపు అంపి కొడితే అన్ని చేతికుతులు పడతాయి రాత్రి వీపు మీద. పొద్దున తీసుకొచ్చి సెల్ ఫోన్ నేలకేసి కొట్టింది, పగిలిపోయింది. పొద్దున 10 గంటలకు తీసుకొచ్చింది నా దగ్గరికి. అయ్యా ప్రార్థన చేసి సెల్ ఫోన్ బాగు చేయంటది. అంటే పగొట్టు నీ వంతు, బాగు చేస్తున్నావంతా అని అంటది. రే షట్టిపు అమ్మ, మందిరం అమ్మ, సిస్టర్స్ ఉన్నారు, షట్టి పాప అంటే నువ్వేంటి ఆగయ్యా. అరే ఆడు నా ముఖం చూస్తాడు, షట్టిపురా అంటే నా ముఖం చూస్తాడు. నేనన్నాను ఏమైంది, నాకేం తెలుసు రాత్రి ఏం జరిగిందో, నాకేం తెలియదు, షట్టిపురా ఆడు నా ముఖం చూస్తాడు. నేను ఆ అమ్మతో అన్నాను, అమ్మ సిస్టర్స్ ఉన్నారు చర్చిలో, షర్ట్ ఎందుకు ఇప్పమంటున్నావు, నీకు తెలియదయ్యా, ఇప్పు చెప్పి. మీ అమ్మ అంటుంది ఇప్పురా ఇప్పను, ఆ బరిని ఇప్పో. అరే బరిని ఎందుకమ్మా, షర్ట్ ఇప్పన్నావు బాగుంది, బరిని నీకు తెలియదయ్యా. ఆడు మళ్ళీ నా ముఖం చూస్తాడు, తాటి చెట్టు తల పెట్టుకొని నా ముఖం. నేనంటే మరి మీ మమ్మీ ఏమంటుంది, ఇప్పురా అన్న. బరిని తీశాడు, తిరుగు వెనక కొట్టిందండి, వీపంతా చెయ్యి వాత. అయ్యా నేను అన్నాను ఏమైందిరా అన్నాను. వాడు మమ్మీని చూస్తాడు, నన్ను చూస్తాడు, ఏమైందిరా అంటే చెప్పడే. అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తాడు, ఇది సంగతి అయ్యా, ఇది వీని సంగతి. యవనస్తులారా వింటున్నారా? 6 ఇంచుల సెల్ ఫోను నేను ఎలా ఆడిస్తుందో చూడు.
ఎలా ఆడిస్తుందో చూడు. అది నీ జేబులో ఉండి నిన్ను ఎలా ఆడిస్తుందో చూడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత దాన్నే పట్టుకుంటావు, బైబిల్ పట్టుకోవు. ఇప్పుడు అయిపోయిన తర్వాత దాన్నే ఓపెన్ చేస్తావు. ఇప్పుడు అయిపోయిన తర్వాత దాన్నే చూస్తావు. భార్య ఎక్కడుంది, పిల్లలు ఎక్కడ, అద్దు. సెల్ ఫోన్ ఎక్కడ ఉంది, మరి కొడుకున్నాడా, పక్కలో ఉన్నాడా? ఎలా మెంటలోలను చేసేస్తున్నాడు సైతానుడు సెల్ ఫోన్తో. మెంటల్ పెట్టేస్తున్నాడు. మాకంటే బాధ్యతలు ఉన్నాయి, సంఘం ఉంది. మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తే ఫోన్, ఎప్పుడు ప్రార్థన సాయం అడుగుతారు, మంచి చెడు ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి మాకు తప్పది దాన్ని పట్టుకొని తిరగడం, మాకు తప్పదు. ఎందుకు? మీకోసం పట్టుకొని తిరగడం తప్పదు. మాకేముందండి? సన్యాసం ఎత్తిన వాళ్ళం మేము. సన్యాసం ఎత్తిన వాళ్ళం హిమాలయాల పర్వతాల్లో ఉండేది పోయి ఇక్కడ ఉన్నాం, అంతే. తేడా ఏం లేదు. మాకేముందండి? సన్యాసం ఎత్తిన వాళ్ళం. లింకు డాక్యుమెంట్ లేనే లేదు మాకు. లోకంతో సంబంధమే లేదు. లోకానికి వేరైపోయాం. ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట అనుభవంలోకి వచ్చాం. ఇంకా మాకేముంది? మీకోసమే. అర్ధరాత్రి ఫోన్ చేస్తావు కడుపు నొప్పి అని, మరి ఫోన్ చేయాలి, ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేయాలి. లేకపోతే మా అయ్యగారు అందుబాటులో ఉండడు. మా అయ్యగారు అందుబాటులో ఉండడు. పాట ఎత్తుకుంటావు. వచ్చినప్పుడల్లా కొత్త పాట కడతావు. ఎన్ని కొత్త పాటలు కడితేవో ఇప్పటి వరకు. మా అయ్యగారు అందుబాటులోనే ఉండడు. మీటింగ్లు తిరుగుతూనే ఉంటాడు. అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు రానే రావు. నీకున్న వరం ఏంటంటే అందుబాటులో ఉన్నప్పుడు నీకు రోగమే రాదు, బయటికి వెళ్ళినప్పుడే వస్తుంది రోగం. నేను అంటాను, గత జరిగిపోయిందంతా జరిగిపోయింది. ఈ రాత్రి నుంచి ఒక నూతన అధ్యాయం ప్రారంభించబడును గాక. హల్లెలూయా. పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను, క్రొత్తవాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫోన్ నిన్ను ఆడించడం కాదు, నీవే దానిని ఆడించాలి. కనుక రాత్రి పగలు దేవుడికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, నెమరువై చదువు. అది నీకు జీవాన్ని పోస్తుంది, అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది, అది నీకు నిబ్బరాన్ని ఇస్తుంది, అది నీకు మార్గాన్ని సరళం చేస్తుంది. ఆ వాక్యం అదేమనుకుంటున్నావు? 200 రూపాయల పుస్తకం అనుకుంటున్నావేంటి? అది నీ భవిష్యత్తు, అది నీ ఆరోగ్యం, అది నీ దీవెన, అది నీ సమస్యలకు పరిష్కారం. అది ఎక్కడుందనుకుంటున్నావు? నీ ఉద్యోగమా, నీ సంతానమా, నీ వివాహమా, నీ కష్టాలకు శ్రమలకు పరిష్కారమా? అదిగో నీ చేతిలోనే ఉంది. నీ చేతిలోనే ఉంది పరిష్కారం. పరిష్కారం ఎక్కడో లేదు, నీ చేతిలోనే ఉంది. నీ భవిష్యత్తు ఎక్కడో లేదు, నీ చేతిలోనే ఉంది. దాన్ని తెరువు, ఓపెన్, దాన్ని తెరువు, దాన్ని చదువు, దాన్ని ధ్యానించు, దాన్ని నెమరువై, దాన్ని వెంబడించు. ఆ వాక్యమే నీ జీవిత చరిత్రను మారుస్తుంది. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఫలిస్తాడు, అతడు చేసేదంతా సఫలమవుతుంది. అందుకే దావీదు ఆ అనుభవాల్లో నిలిచాడు గనక, అందుకే ఇజ్రాయేలు దేశానికి మహారాజుగా మారాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి బైబిల్ తెరిచి చదువు, వాక్యాన్ని ధ్యానించు. వాక్యంలో ఒక భద్రత, ఒకటి మారు మనసులో భద్రత, విశ్వాసంలో భద్రత, 3 వాక్యములో భద్రత. 4వ మాట చెప్పి ముగిస్తాను, గమనించండి. ఒకరోజు సౌలు రాజు దావీదును చంపడానికి తిరుగుతున్నాడు. దావీదు దొరకడం లేదు. సౌలు రాజు అంత మిలిటరీ పెట్టి వెతికినా దావీదు దొరకకపోవడానికి గల కారణం ఏం తెలుసా? దావీదు మీద ఉన్న అభిషేకము దావీదుని ఏం చేస్తుంది? కాపాడు.
మిలిటరీ మొత్తాన్ని పెట్టి, సైన్యాన్ని మొత్తం పెట్టి దావీదుని వెతికిపిస్తున్నాడు. దొరకడే. ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెలు కాసుకునేవాడు దొరకడే. కారణం ఏంటంటే దావీదు మీద ఉన్న అభిషేకం ఉందే. సౌలు దావీదు తల మీద తైలం పోసినప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చింది. ఇప్పుడు దావీదు పారిపోతున్నాడు. గృహల్లో, బావిలో, చెట్లల్లో, పొదల్లో, అరణ్యంలో, ఎక్కడెక్కడో దాక్కుంటున్నాడు. అరణ్యంలో దేవుడు కాపాడుతున్నాడు, గుహలో దేవుడు కాపాడుతున్నాడు, సర్పాల మధ్యలో దేవుడు కాపాడుతున్నాడు, శత్రువుల మధ్యలో దేవుడు కాపాడుతున్నాడు. అరణ్యంలో ఒంటరిగా, దట్టమైన అరణ్యములో ఒంటరిగా తిరుగుతుంటే దేవుడు దావీదుకు ఒక కాపుదలగా ఉన్నాడు. ఏంటి ఆ కాపుదల అంటే దావీదు తల మీద పోయబడిన అభిషేక తైలము. అతడు పొందుకున్న అభిషేకం ఉందే, అభిషేకం ఆనాటి నుంచి దావీదు మీదికి దేవుని ఆత్మ బలముగా వచ్చిను. ఆ ఆత్మ ఉందే, ఆ ఆత్మ అభిషేకము దావీదుని అరణ్యములో, శత్రువుల మధ్యలో, విస్తారమైన సైన్యం తనని వెతుకుతున్నా ప్రక్కలో నుంచే వెళ్తున్నారు, కానీ దావీదు ప్రక్కలో ఉన్నాడన్న సంగతి వారికి తెలియదు. ఇదంతా సౌలు సైన్యం. వీళ్ళందరూ ఎవరిని వెతుకుతున్నారు? దావీదు ఎక్కడ? ఈ స్క్రీన్ పక్కన ఉన్నాడు, అంతే. ఈ స్క్రీన్ పక్కన ఉన్నాడు. ఇంత సైన్యానికి పక్కనున్న దావీదు దొరకడం లేదు. ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సింధికు చూడడం లేదు. చూడకుండా చేసేస్తున్నాడు దేవుడు, వెళ్ళకుండా చేసేస్తున్నాడు. ఎవరు కాపాడుతున్నారు? దేవుడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. ఈరోజు మనం పొందుకున్న అభిషేకము మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. పరిశుద్ధాత్మ నువ్వు ఎందుకు పొందుకోవాలి? పరిశుద్ధాత్మ అంటే పెంతికొస్తోళ్ళ ఆత్మ అనుకుంటున్నారా? కాదు. పరిశుద్ధాత్మ అనేది యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరి సొత్తు. మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో ఆత్మదేవుడే నిన్ను నడిపిస్తాడో. హల్లెలూయా. ఆయన నడిపిస్తే నీ జీవిత చరిత్రే మారిపోతుంది. నీ పరిస్థితులు మారిపోతాయే ఆయన నడిపిస్తే. దావీదు ఎవరికి దొరకడం లేదు. దావీదును కాపాడింది ఎవరో కాదు, దావీదు మీద ఉన్న అభిషేకం. ఆమేన్. అంటే ఇప్పుడు మీరు ఏం పొందుకోవాలి? అభిషేకంలో ఏముంది? భద్రత. సాంబ్రాణి ఎలా రొట్టెల్ని కాపాడిందో మారు మనసు, విశ్వాసము, వాక్యము, అభిషేకము, ఇవి 4 ఏం చేస్తాయి? మనల్ని కాపాడుతాయి. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మీయ అనుభవాలను మనము కాపాడుకొందుము గాక. మారు మనసును కాపాడుకోండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. అందుకే పౌలు అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకొంటిని. బంగారాన్ని కాదు, ఆస్తుల్ని కాదు కాపాడుకునేది మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి, అభిషేకాన్ని కాపాడుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను విశ్వాసమును కాపాడుకొంటిని. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ మారు మనసు అనుభవాన్ని కాపాడుకో, నీ వాక్యం ఉపదేశాన్ని కాపాడుకో, అభిషేకాన్ని కాపాడుకో. ఎందుకు నువ్వు కాపాడుకోవాలంటే అందులో నీకు క్షేమం ఉంది, అందులో నీకు భద్రత ఉంది. కృప కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి భద్రతలో దేవుడు మనం నడిపించినట్లుగా దేవుడు మనకు సహాయం దయచేయను గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎన్ని భద్రతలు చెప్పాను? ఒకటి విశ్వాస, మారు మనసులో భద్రత. 3 వాక్యంలో భద్రత. 4 పరిశుద్ధాత్మలో, అభిషేకములో భద్రత. మోకరించండి.
మోకరించండి, కళ్ళు మూయండి. శలర బలర కందరషి రివాతురవ శలబర కలరబో. దేవుడు దైవజనుని నిలబెట్టి ఇంత శ్రేష్టమైన మాటలు అనుకరించినందుకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెబుదామా ప్రభువుకి. ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రి దేవుడే మనతో సూటిగా తేటగా మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు మాట్లాడిన మాటల కొరకు ఒక్క నిమిషం అందరం చేతుల పైకెత్తి తీర్మానం చేసుకుందాం. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఎంతో స్పష్టంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. నిర్మలమైన బల్ల మీద ఆ రొట్టెలు ఎంత భద్రంగా కాపాడబడుతూ వచ్చాయి. సాంబ్రాణి ద్వారానే ఆ రొట్టెలు సాంబ్రాణి ద్వారా ఎలాగ భద్రం చేయబడ్డాయో కంపు కట్టుకుండగా మన ఆత్మీయ జీవితాన్ని కూడా భద్రం చేసుకోవటానికి దేవుడు 4 విలువైన విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రి విన్న మాటలన్నీ ఒక్కసారి తలపోసుకుని తీర్మానం చేసుకోండి. అటు ఇటు చూసే సమయం కాదు. ఉన్నతమైన ఉపదేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు. నీ మారు మనసు ఎలా ఉన్నదో, నీవు పొందిన మారు మనసును బట్టినే నీవు భద్రపరచబడతావని దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సరైన రీతిలో దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మార్పుని కలుగ చేయబోతుంది. ఈ రాత్రి సరిగ్గా మార్పు లేకపోతే తీర్మానం చేసుకుని ఒక్క చిన్న ప్రార్థన చేసుకో. అడుగు, ప్రభువా నేను ఎట్టుబడితే అటు మారిపోతున్నానయ్యా, అలా ఉండకూడదయ్యా. స్థిరమైన మనసు అంతరంగములో నూతనంగా పుట్టించు. ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి అడగండి, ప్రభువా నా కోసమే మీరు విరిచిన ఆహారము కొరకొందనాలయ్యా. నీ విశ్వాసం కూడా భద్రం చేయబడాలి. ప్రార్థన చేసుకుందాం, అడుగుదామా దేవుణ్ణి. ఈరోజు చాలామంది విశ్వాసం మునుపున్నంతగా ఉండటం లేదు. మునుపున్నంతగా విశ్వాసం లేదు. ప్రార్థన చేసుకోవాలి. అడగండి, ఒక్క నిమిషం ప్రార్థన. అయ్యా స్థిరమైన విశ్వాసము దయచేయండి అయ్యా, బలమైన విశ్వాసము దయచేయండి అయ్యా. మా విశ్వాసాన్ని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. గొప్ప విశ్వాసం అని చెప్పాలి ప్రభువా. రాజ్యాలు జయించే అయ్యా అలాంటి విశ్వాసం మాకు ఇవ్వండి. ప్రభావము కలిగిన దేవుడు కార్యము చేయబోతున్నాడు. వాక్యము ద్వారానే భద్రత. యేసయ్య ఎంత స్పష్టంగా మాట్లాడాడు. నీ సమయం అంత వ్యర్థంగా గడపొద్దు. నీ చేతిలో దివ్యమైన వాక్యం ఉన్నది, అమూల్యమైన వాక్యం ఉన్నది. నీ జీవితాన్ని కట్టే వాక్యం ఇదిగో. పరిశుద్ధాత్మ ద్వారా నీకు భద్రత. విత్తబడిన వాక్యం మనలో ఫలించినట్లుగా అందరూ 2 చేతులెత్తి తీర్మానం చేసుకుంటూ స్తోత్రం స్తోత్రం, అందరు గట్టిగా స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ నీతి నీ రాజ్యం వెతకి తిని, నిండైన సౌభాగ్యం పొందుటకు. నీ నీతి నీ రాజ్యం వెతకి తిని, నిండైన సౌభాగ్యం పొందుటకు. నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యములు సన్మానించితి. శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములను నీచుటకు నన్ను ప్రేమించి
పిలచితివి నా యేసయ్యా, నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వర్ధనము. ఉన్నతమైన ఉపదేశం పరిశుద్ధాత్మకు నిలయముగా, ఉపదేశమునకు వినయముగా నన్ను మార్చయ్యా. ఈ రాత్రి దైవజనుని ద్వారా ఉన్నతమైన మాటలు మీరు పలికించినందుకు స్తోత్రమయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ తీర్మానముతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మకు వినయముగా, ఉపదేశమునకు వినయముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా, ఉపదేశమునకు వినయముగా, మహిమ సింహాసనం చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా. నా పితరులకు ఆశ్రయమై కోరిన రేముకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా, నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము. నీ దివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నా ప్రతిస్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నా ప్రతిస్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. ఉన్నతమైన ఉపదేశం, శక్తికి మించిన వాక్కు ఒక్కొక్కరి మీద కుమ్మరించబడి ఉండగా, దేవుడు వాక్యములో ఉన్న భద్రత, పరిశుద్ధాత్మలో ఉన్న భద్రత, దేవుడు విశ్వాసములో ఉంచిన భద్రత, మారు మనసులో ఉంచిన భద్రత దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ ఆత్మపూర్ణులై స్తుతించుచు సంపూర్ణ ఉపదేశానికి లోబడి ఇప్పుడే బలమైన శక్తి, దేవునిలో నీకు ఒక భద్రత, వాక్యములో నీకు ఒక భద్రత, విశ్వాసములో నీకు ఒక భద్రత. యేసయ్యా, నన్ను దర్శించండి నాయన, నన్ను దర్శించినందుకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, సంపూర్ణ మారు మనసు బండయ్యా, పశ్చాత్తాపము దయచేయండియ్యా. ప్రభు మన కొరకే అనుగ్రహించిన ఈ ఉన్నతమైన ఉపదేశం అంతటి కొరకే చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యము ఫలభరితంగా మారినట్లుగా స్తోత్రము చెల్లిద్దాం. రేపు ఉదయకాలం రాత్రి కొరకు దైవజనుల్ని సిద్ధపరిచినట్లు స్తోత్రం చెల్లిద్దాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి జీవాధిపతి అనే యేసయ్యాని పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకొని నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి మీకు వందనాలు. నీ ప్రజలను తో మీరు ఉపదేశ వర్షాన్ని కురిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఆ దినములో నా తండ్రి అయా సన్నిధి రొట్టెలు ఎలాగైతే నాయనా భద్రంగా ఉన్నాయో వాటిపైన సాంబ్రాణి పోయబడిందని తెలియపరిచారు. దేవానికి స్తోత్రం. నా ఆత్మ సంబంధమైన ఆ యొక్క జీవితాలు భద్రంగా కాపాడబడాలి అంటే ఏముండాలో లేఖనాల ద్వారా సూటిగా తేటగా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మాకు కలిగిన మారు మనసే మమ్మల్ని కాపాడుతుందని తెలియపరిచారయ్యా. ఒకప్పుడు నా మారు మనసు అంతమ వరకు ఉండునట్లు సహాయం చేయి. మరలా లోకంలోనికి వెళ్లకుండా, వదిలిపెట్టిన వాటి వైపు వెళ్లకుండా, నాయన కళ్ళు ఆశించినట్లుగా వెళ్ళకుండానట్లుగా సంపూర్ణమైన మారు మనసు అనుగ్రహించు నాయన. అయ్యా నా తండ్రి, ఇంతవరకు నాయన నీ దాసు నిలబెట్టుకుని సూటిగా మాట్లాడిన ప్రతి మాట వాడ హృదయాలను తాకునట్లు సహాయం చేయి. ఇది మొదలుకొని మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే విడలుగా చేయండి నాయన. నా తండ్రి, వారి ఆశీర్వదించబడకుండా ఏదైతే నాయన మార్పు లేకుండా వారి జీవితాల్లో అడ్డుగా ఉందో ఈ రాత్రి అది తొలగిపోవునుగాక. తండ్రి నీకు స్తోత్రం. సంపూర్ణమైన మారు మనసు ఇవ్వండి అయ్యా. మీకు స్తోత్రాలు. అలాగనే విశ్వాసమే మమ్మల్ని కాపాడుతుందని మీరు తెలియపరిచారు. దేవానికి స్తోత్రంనైనా మా పితరులైన వారు విశ్వాసం ద్వారానే అయ్యా అగ్నిని బలాన్ని చల్లార్చారయ్యా. సింహాల నోళ్లను మోయించారు ప్రభువా. అయ్యా శూరకార్యాలు చేపట్టారు తండ్రి. అలాంటి గొప్ప విశ్వాసము మా అందరిలో మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మా పితరులకు కాలిన అబ్రహాముకు కలిగిన గొప్ప విశ్వాసము ఈ రాత్రి నూతనముగా అందరిలో కలుగును గాక. విశ్వాసము చివరి శ్వాస వరకు కాపాడుకున్నట్లు సహాయం చేయండి. నమ్మిన వారి వల్ల సూచక క్రియలు జరుగుతాయని తెలియపరిచారు. అలాంటి గొప్ప విశ్వాసం ఎంతో ఈ రాత్రిని విడలో నింపబడినట్లు సహాయం చేయండి. నా తండ్రి అయిన దేవానికి స్తోత్రునైనా. అలాగనే వాక్యము మమ్మల్ని కాపాడుతుందని మీరు మాట్లాడారు. యేసయ్యా దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానించే మనసు బిడలకు దయచేయండి నాయన. అశ్రద్ధగా ఉంటున్న బిడలను దర్శించు ప్రభువా. అయ్యా ప్రతి ఉదయమనే నీ ముఖ దర్శనం వాక్యంతో చేయడానికి కృపని ప్రభువా. యేసు నామములో ప్రతి ఒక్కరి గుండెల్లో ఆ కృపని ఇవ్వండి పరిశుద్ధాత్ముడా. అయ్యా వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది, వాక్యమే మమ్మల్ని స్వస్థపరుస్తుందని, అయ్యా వాక్యమే మమ్మల్ని ఆశీర్వాదకరమైన మార్గాన్ని కూడా నడిపిస్తుందని అయ్యా మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ఎంతమంది వాక్యం చదవకుండా ఉంటూ ఉన్నారో వారందరూ ఇది మొదలుకొని ఒక తీర్మానంతో ఈ స్థలం విడిచి వెళ్ళాలి ప్రభువా. ప్రతి నిత్యము ప్రతి ఒక్కరు వాక్యాన్ని ధ్యానించే కృప కనుగొనుగాక. అలాగున మా బిడ్డలు దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానించి వారు చేసేదంతా సఫలమయ్యేటట్లు కృప చూపండి. నా తండ్రివైన దేవానికి స్తోత్రం నాయన. అలాగునే అభిషేకం మమ్మల్ని కాపాడుతుందని తెలియపరిచారు. యేసయ్యా నీకు స్తోత్రునైనా. యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆత్మ చేత అభిషేకించండి నాయన. పరిశుద్ధాత్మ పూర్ణంగా మార్చండి అయ్యా. పరిశుద్ధాత్మ శక్తి వారిని కాపాడుతుందని నిశ్చయంగా పట్టుదల కలిగి అడిగి పొందుకొని అయ్యా దావీదు ఎన్నోసార్లు శత్రువు చేతిలో చిక్కవలసి ఉండగా ప్రతిసారి మీరే కాపాడుతూ వచ్చారయ్యా. ఈ లోకంలో సాతాను గడ ఎన్నో రకాలుగా ప్రజలను వాటి వైపు నాయన వాడి వైపు తిప్పాలని ప్రయత్నాలు చేస్తూ ఉండగా వాడి వరంలో ఊచుల్లో పడిపోకుండా అభిషేకం వారిని కాపాడునట్లు సహాయం చేయండి. విత్తబడిన వాక్కులు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి అయ్యా. వాక్యాన్ని హత్తుకునే అలాగున నీ బిడ్డలు వెంబడించినట్లు సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ మీరు అనుగ్రహించండి. వాక్యం నీ దాసునికి మంచి ఆరోగ్యము దయచేయండి. రేపు పగలు రాత్రి బహుబలంగా నీ చేతిలో వాడబడు బలమైన అభిషేకముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. రేపటి దినము కొరకు
అనేకమైన ఆత్మలను యేసు నామములో ఇలా వేసి తీసుకురామని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. మరలా వారి గృహాలకు వెళుతుండగా మీ సన్నిధి తోడయించమని, రేపటి దినం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటి రోజు కూడిక మహిమకరంగా జరిగించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరికీ వందనాలు. రేపు ఉదయకాలం ప్రార్థనలో పాలుపంపులు పొందండి. రేపు రాత్రి సేవకులు ప్రార్థన చేస్తారు. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు అయ్య గారు. కాబట్టి మీతో వచ్చేటప్పుడు ఒక్కరిగా కాదు, అనేకులకి తెలియచేసి తీసుకురండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఎవరైనా భోజనాలు చేయకపోతే